Hello, no, hello and welcome to my YouTube channel. So previous వీడియోలో ఐటీఐ మెకానిక్ డీజిల్ ట్రేడ్ థియరీ సంబంధించినటువంటి మాడ్యూల్ 1 మాక్ టెస్ట్ కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో మనం నెక్స్ట్ మాక్ టెస్ట్ కంప్లీట్ చేద్దాం. సో ఈరోజు మాడ్యూల్ 2 కంప్లీట్ చేద్దాం. ట్రేడ్ థియరీ మెకానిక్ డీజిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 2 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఆర్ 50 మీ చాయిస్ ప్రకారంగా తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే 50 క్వశ్చన్స్ తీసుకోండి. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఫస్ట్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా రివిజన్ చేసి ఆ తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. ఇప్పుడు అలా కాకోకుండా ఫస్ట్ క్వశ్చన్స్ వెళ్దాం. క్వశ్చన్స్ చూసేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో దట్ ఎవరికైతే క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే కావాలి, మాకు ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ వద్దు అంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. ఆఫ్టర్ దట్ ఎవరికైతే బియాండ్ దీస్ థింగ్స్ అంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాకుండా దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, లేదా మెయిన్ ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్స్ని కొంచెం అటు ఇటు తిప్పి దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడిగేందుకు అవకాశాలు ఉంటాయి. సో డిస్కస్ చేయడం ద్వారా మనకు అవి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ సో ఇన్స్ట్రక్షన్స్ నిన్ననే చూసినాం, సేమ్ టు సేమ్ అవే. నెగిటివ్ మార్కింగ్ ఉండవు, మెయిన్ టెస్ట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉండవు, కాబట్టి అన్నీ ఆన్సర్ చేయండి. స్టార్ట్ టెస్ట్. ఓకే, క్వశ్చన్స్ మొదలైనవి. విచ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డయామీటర్ ఆఫ్ ఎ పిస్టన్ పిన్? పిస్టన్ పిన్ యొక్క వ్యాసాన్ని కొలవడానికి ఏ కొలిచే పరికరం ఉపయోగపడుతుంది? ఇక్కడ మనకు ఒక చిన్న క్లారిటీ ఇష్యూ ఏంటంటే పిస్టన్ పిన్కు 2 డయామీటర్స్ ఉంటాయి. పిస్టన్ పిన్ ఏంటంటే ఒక పైప్ లాగా ఉంటుంది. ఆ పైప్ వచ్చేసి ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ ఉంటాయి, ఇంటర్నల్ డైమెన్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ క్లారిటీ మిస్సింగ్, బట్ లెట్స్ గెస్. డెప్త్ మైక్రోమీటర్ కాదు, 3 పాయింట్ మైక్రోమీటర్ కాదు, ఇన్సైడ్ మైక్రోమీటర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్, ఈ రెండిట్లోనే ఉంటుంది ఆన్సర్. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి అవుట్ సైడ్ మైక్రోమీటర్ తీసుకుందాం. టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇటు చూపిస్తాడు కదా, అప్పుడు చెక్ చేద్దాం అవుట్ సైడ్ మైక్రోమీటరా కాదా. ఒకవేళ ఇదే అనుకోండి, ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ వస్తే ఇట్లే ఫిక్స్ అయిపోండి. అట్లా కాకుండా ఇక్కడ డయామీటర్ దగ్గర ఇన్సైడ్ అని ఇస్తే అది ఇన్సైడ్ మైక్రోమీటర్, ఎక్స్టర్నల్ అని ఇస్తే అది అవుట్ సైడ్ మైక్రోమీటర్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ప్రిక్ పంచ్? ప్రిక్ పంచ్ యొక్క యాంగిల్ 60 degrees ఉంటుంది. ప్రిక్ పంచ్ ఆర్ డాట్ పంచ్ 90 degrees వచ్చేసి సెంటర్ పంచ్కి ఉంటుంది. యాంగిల్ ఎంత తక్కువ ఉంటే అంత షార్ప్గా ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ డివైస్ ఏంటి, ఈ టూల్ పేరు ఏంటి? దీన్ని వచ్చేసి ఇక్కడ చూస్తే బెంచ్ ఉంది, బెంచ్ పైన ఫిక్స్ చేశారు, దీన్ని బెంచ్ వైస్ అంటాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఎక్స్ అని గుర్తు పెట్టబడిన భాగం పేరు ఏమిటి? అంటే నథింగ్ బట్ ఈ పార్ట్ ఏంటి? దీన్ని వచ్చేసి మనం పీన్ అంటాం. ఎలాగో ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పార్ట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ పీన్ అవుతుంది, ఇది బాల్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని బాల్ పీన్ హ్యామర్ అంటాం. ఈ పీన్కి ఆపోజిట్గా ఫేస్ ఉంటుంది, దీన్ని ఫేస్ అంటాం. ఈ తర్వాత దీన్ని చీక్ అంటాం. ఈ ఎంటైర్ థింగ్ ఐరన్తో తయారై ఉంటుంది కాబట్టి దీన్ని హ్యామర్ హెడ్ అంటాం. ఈ హ్యామర్ హెడ్కి దీన్ని అంటే హ్యాండిల్ని ఫిక్స్ చేస్తాం. ఈ హ్యాండిల్ని ఎక్కడ ఫిక్స్ చేస్తాం? హ్యాండిల్ కోసం ఒక రౌండ్ సర్కులర్ షేప్లో హెడ్లో ఒక చిన్న రంధ్రం ఉంటుంది, దాన్ని ఐ హోల్ అంటాం. ఆ ఐ హోల్లో ఈ హ్యాండిల్ని ఫిక్స్ చేస్తాం. అయితే ఇంకొక క్వశ్చన్, ఇక్కడ ఒక పార్ట్ నేను చెప్పలేదు. ఆ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఈ హ్యాండిల్ ఫిక్స్ చేస్తాం కదా ఐ హోల్లో, ఆ తర్వాత దానిపైన కొడతాం. అది ఇనుప ముక్క కావచ్చు, లేదా కొంతమంది చెక్క ముక్కను కూడా కొడతారు. దాని పేరేంటో చెప్పండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్లీనింగ్ టూల్ షోన్ ఇన్ ఫిగర్? చిత్రంలో చూపించిన క్లీనింగ్ టూల్ పేరు ఏమిటి? అంటే ఈ టూల్ పేరు ఏంటి? ఇది క్లీనింగ్ టూల్స్ యొక్క లిస్ట్ ఉంటుంది మన టెక్స్ట్ బుక్లో. సో అది డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ ఉంటే దాంట్లో ఏం చెక్ చేసుకోండి. ఆ ఎంటైర్ లిస్ట్ ఇంపార్టెంట్, మేబీ అటు ఇటు తిప్పి అడగచ్చు. దీన్ని వచ్చేసి హాలో కార్బన్ బ్రష్ అంటాం. హాలో ఇక్కడ ఏంటంటే మనకి లోపల లొట్ట ఉంది కదా వైట్ కలర్, దాన్ని హాలో అంటాం. సో దిస్ హాలో కార్బన్ బ్రష్.
విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ఇన్సైడ్ సైజ్ ఆఫ్ స్లాట్స్. స్లాట్స్ అన్న పదం గుర్తుకొస్తే ఫస్ట్ మనకు రావాల్సినటువంటి సారీ స్లాట్స్ అనే పదం కనిపిస్తే మనకు గుర్తుకు రావాల్సిన పదం టెలిస్కోపిక్ గేజ్. టెలిస్కోపిక్ గేజ్ వచ్చేసి స్లాట్స్ని మెజర్ చేయడానికి హెల్ప్ చేస్తాం, ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ మార్కింగ్ మీడియా ఈజ్ యూజ్డ్ ఆన్ రఫ్ సర్ఫేసెస్. రఫ్ సర్ఫేసెస్ పైన ఏ మార్కింగ్ మీడియా యూజ్ చేస్తాం అంటే మెటల్ కట్ చేసుకునేటప్పుడు దానిపైన ఒక లేయర్ని పూసేసి తర్వాత మార్కింగ్ చేసుకుంటాం. ఆ మార్కింగ్ బట్టి మనం కటింగ్ అనేది చేస్తాం. ఆ మెటల్ పీస్ వచ్చేసి రఫ్గా ఉంది, దానిపైన మనం ఏది ఉపయోగించాలి అనేసి ఆప్షన్స్ చూద్దాం. ప్రషియన్ బ్లూ, గ్రీస్, గ్రాఫైట్, కార్బన్ పౌడర్. యాక్చువల్లీ గ్రీస్, గ్రాఫైట్, కార్బన్ పౌడర్ ఇవి మార్కింగ్ మీడియా కాదు. మనం మార్క్ చేసుకోవడానికి వీటిని ఉపయోగించము. మనం ఉపయోగించేది వచ్చేసి ఇక్కడ ఎలిమినేషన్ పద్ధతిలో అయితే ప్రషియన్ బ్లూ, బట్ రఫ్ సర్ఫేసెస్ పైన మనం ఉపయోగించేది ప్రషియన్ బ్లూ కాదు. ఈ ప్రషియన్ బ్లూ వచ్చేసి ఫినిష్డ్ సర్ఫేసెస్ అంటే మెటల్ అంతా కటింగ్ అంతా అయిపోయి దానిపైన అసలు ఎటువంటి హెచ్చు తగ్గులు లేకోకుండా నీట్గా ఫినిషింగ్ చేస్తాం కదా, దానిపైన ఉపయోగించేది ప్రషియన్ బ్లూ. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇదే పెట్టుకుందాం. ఒకవేళ ఆప్షన్స్ కనుక చేంజ్ అయితే వైట్ వాష్ రావాలి, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్క్రూ డ్రైవర్ షోన్ ఇన్ ద ఫిగర్. చిత్రంలో చూపించిన స్క్రూ డ్రైవర్ పేరేంటి? ఇది ఏంటి? దీన్ని హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్. ఇమేజ్ చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. దాట్స్ ఇట్. టెక్స్ట్ బుక్లో ఉంటాయి. విచ్ మార్కింగ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు స్క్రైబ్ సర్కిల్. మెటల్ పైన సర్కిల్స్ని గీయడానికి ఏ టూల్ ఉపయోగపడుతుంది? దాన్ని డివైడర్ అంటాం, స్ప్రింగ్ డివైడర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లయర్ షోన్ ఇన్ ద ఫిగర్. చిత్రంలో చూపించిన ప్లయర్ పేరేంటి? దీని పేరేంటి? ఇది వచ్చేసి మేకల యొక్క హెడ్స్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది, దాన్ని ఎడ్ కటింగ్ ప్లయర్ అంటాం. ఇంకా ఏమైనా కూడా కట్ చేసుకోవచ్చు, అంటే ఎడ్జెస్ లాస్ట్లో ఉన్న చిన్న చిన్న తోకలు అట్లా ఉంటాయి, దాన్ని ఈ ఎండ్ కటింగ్ ప్లయర్తో కట్ చేసుకోవచ్చు. ఇది ఏంటి? కేజీఎఫ్ హ్యామర్. సో లైట్ డిమాలిషన్ వర్క్, ఏదైనా తేలికపాటి కూల్చివేత పనికి దీన్ని ఉపయోగిస్తాం. స్లెడ్జ్ హ్యామర్ లేదా లైట్ డిమాలిషన్ వర్క్. ఓకే, ఇది పర్పస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ టూల్ పేరు వచ్చేసి బోర్ డైల్ గేజ్ అంటాం. ఇది వచ్చేసి మనకి ట్యాపర్నెస్ అండ్ ఓవాలిటీని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది మన ఇంజిన్లో, సిలిండర్లో. దీంట్లో పార్ట్స్ ఇది అంటాడు, ఇది రౌండ్గా ఉంది కదా, దీన్ని వచ్చేసి సెంటర్ షూస్ అంటాం. ఇది ఒకటే కాదు, యువతలు కూడా ఉంది. ఈ రెండింటిని కూడా సెంటర్ షూస్ అంటాం. ఈ రెండింటికి మధ్యలో దీన్ని ప్లంజర్ అంటాం. ఇక్కడ ఉంది కదా దీన్ని, ఇదే మనకి ప్రెస్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి యాన్విల్, మన సిలిండర్ యొక్క సైజు బట్టి యాన్విల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఆ తర్వాత దీన్ని స్టెమ్ అంటాం. ఇంకా తర్వాత ఇది డైల్. ఇవి దీంట్లో ఉండేవి. సో ఇక్కడ రౌండ్ ఉన్న అడిగాడు కాబట్టి సెంటరింగ్ షూస్ అంటాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అన్ ఐ హోల్ ఇన్ ద హ్యామర్. హ్యామర్ ఇందాకే చూసినాం కదా, దాంట్లో ఐ హోల్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి. ఐ హోల్ ఎందుకు? హ్యాండిల్ని ఫిక్స్ చేసుకోండి. ఇక నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్పానర్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ స్పానర్ పేరు ఏంటి? ఈ స్పానర్ బాగా చూడండి, ఈ నుంచి ఇటు వరకు ఇదే స్పానర్. ఈ స్పానర్ బాగా చూస్తే మనకి ఇట్లా కొండి షేప్లో ఉంది. ఈ కొండిని వచ్చేసి మనం హుక్ అంటాం, హుక్ స్పానర్. నెక్స్ట్, విచ్ చిజల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్వేరింగ్ మెటీరియల్ అట్ ద కార్నర్స్. మూలాల వద్ద పదార్థాన్ని స్క్వేర్ చేయడానికి ఏ చిజల్ ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు మనకి ఇట్లా కొన్ని ఆబ్జెక్ట్స్ ఇట్లా ఎల్ షేప్లో ఉంటాయి లేదా స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా, దాంట్లో ఈ కార్నర్స్ వచ్చేసి హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా నీట్గా ఒక లైన్లో రావడానికి ఒక చిజల్ తీసుకుంటాం. దాన్ని తీసుకొని నీట్గా అట్లా కొట్టేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్నెస్ వస్తుంది. అట్లా హెల్ప్ అయ్యేది డైమండ్ పాయింట్ చిజల్. వస్తుంది, చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇది ఏంటి? ఈ గేజ్ వచ్చేసి ఫీలర్ గేజ్ అంటాం. ఫీలర్ గేజ్ వచ్చేసి క్లియరెన్స్ని మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అసలు క్లియరెన్స్ అంటే ఏంటి? టూ పార్ట్స్, ఈ టూ పార్ట్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని క్లియరెన్స్ అంటాం. ఆ గ్యాప్ని కొలవడానికి హెల్ప్ అయ్యేది ఫీలర్ గేజ్. నేను ఎక్కడ ఎంత చూపిస్తున్నా అని నిజ జీవితంలో ఇంత పెద్ద గ్యాప్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ హ్యామర్ స్ప్రెడ్ మెటల్ ఇన్ వన్ డైరెక్షన్ అట్ రైట్ యాంగిల్ టు ద లైన్. రేఖకు లంబకోణంలో ఒక దిశలో ఏ రకమైన శుద్ధి లోహాన్ని వ్యాప్తి చేస్తుంది? ఇది కొంచెం టెక్నికల్, మీరు కొంచెం ఏంటంటే అర్థం చేసుకొని కొంచెం దాన్ని అనాలిసిస్ చేస్తే పని అయిపోతుంది.
ఇక్కడ హ్యామర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర హ్యామర్ లేదు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి తీసుకున్నా పెన్ను. ఇది హ్యాండిల్ అనుకుందాం. ఇదొచ్చేసి హ్యామర్ హెడ్. ఇదే పిన్. ఓకే. మనకి స్ట్రైట్ పిన్ హ్యామర్, క్రాస్ పిన్ హ్యామర్. ఈ క్వెషన్ వచ్చేసి ఆ రెండిట్లో ఏదో ఒక దానికి రిలేటెడ్. గుర్తుపెట్టుకుని స్ట్రైట్ పిన్ కావచ్చు, క్రాస్ పిన్ కావచ్చు. అసలు ఏదో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, మనం హిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మెటల్ స్ప్రెడ్ అయ్యేది. మనం హిట్ చేస్తున్నాం, మెటల్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఏ డైరెక్షన్లో స్ప్రెడ్ అవుతుంది? రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అనేది తెలుసా? లంబకోణం. లంబకోణం అంటే ఫర్ సపోజ్ ఇదే హ్యామర్ ఇలాగే ఉందనుకుందాం. ఇది స్ట్రైట్ లైన్. రైట్ యాంగిల్ అంటే దీనికి అడ్డంగా ఉంటుంది. అయితే వీడు చెప్తున్నది ఏంటి? అడ్డంగా ఉన్న దాంట్లో మెటల్ స్ప్రెడ్ అవుతుంది అనేసి. మెటల్ స్ప్రెడ్ అవుతుంది. సో లంబకోణం అంటే మనకి ఇట్లా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. మెటల్ మనకి ఇటు ఇటు స్ప్రెడ్ అవ్వాలి అంటే పీన్ ఉంటుంది కదా, ఇదే పీన్ అనుకుందాం. స్ట్రైట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన హ్యాండిల్కి స్ట్రైట్గా ఉంది. దాన్ని మనం స్ట్రైట్ పిన్ హ్యామర్. ఎప్పుడైతే ఇలా ఉంటుందో మనం ఇట్లా హిట్ చేసినప్పుడు మెటల్ ఇటువైపు స్ప్రెడ్ అవుతుంది. ఓకే. అయితే క్రాస్ పిన్ హ్యామర్ గురించి ఒకవేళ మేబీ దీన్ని చేంజ్ చేయాలనుకోండి, రైట్ యాంగిల్ ప్లేస్లో వచ్చేసి ప్యారలల్ లేదా క్రాస్ లైన్ అనేసి ఉంటుంది. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. సో స్ట్రైట్గా ఎప్పుడైతే హిట్ చేస్తామో ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. అదే ఈ పిన్ రివర్స్ చేసేసి ఇట్లా హిట్ చేసినాం అనుకోండి, అప్పుడు పైకి కిందికి స్ప్రెడ్ అవుతుంది. అంటే మన హ్యాండిల్ ఏదైతే ఉందో అదే లైన్లో, అది క్రాస్ పిన్ హ్యామర్. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద అవుట్ సైడ్ మైక్రోమీటర్ అండ్ బయట దీని కూడా అవుట్ సైడ్ మైక్రోమీటర్ అని అందాం. అవుట్ సైడ్ మైక్రోమీటర్ యాన్విల్లో ఏ మెటీరియల్ని ఉపయోగిస్తారు? అది వచ్చేసి కార్బైడ్. కార్బైడ్ టిప్ ఉంటుంది. యాన్విల్ అండ్ స్పిండిల్ రెండిట్లో కూడా ఉంటుంది. ఇది ఏంటి టూల్ పేరు? ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్రాస్ కట్ చిజల్. దీన్ని క్రాస్ కట్ చిజల్ అంటాం. ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకొని దాని పేరు గుర్తుపెట్టుకోవాలి అంతే. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద రైట్ యాంగిల్? రైట్ యాంగిల్ లంబకోణం. దీన్ని మనం మెజర్ చేయడానికి ఏ స్క్వేర్ ఉపయోగిస్తాం? సో ట్రై స్క్వేర్ని ఉపయోగిస్తాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మార్కింగ్ టూల్ షోన్ ఇన్ ద ఫిగర్? ఇది ఏంటి? ఇది వచ్చేసి స్క్రైబర్. పేపర్ పైన మనం డ్రాయింగ్స్ గీసుకోవడానికి పెన్సిల్ ఎట్లయితే ఉపయోగిస్తామో, మెటల్ పైన మనం డ్రాయింగ్స్ గీసుకోవడానికి లేదంటే మార్క్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేదే ఈ స్క్రైబర్. ఈ స్క్రైబర్ వచ్చేసి బెండ్ స్క్రైబర్. ఓకే. ఇక్కడ మనకి ఎండ్ ఉంది కదా, ఇది బెండ్ అయింది. అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇది ఎంత యాంగిల్తో బెండ్ అయింది అనేసి. వాట్ ఈస్ టు బి చెక్డ్ విత్ ద వాక్యూమ్ గేజ్? వాక్యూమ్ గేజ్తో ఏం తనిఖీ చేయాలి? లేదా వాక్యూమ్ గేజ్ని అసలు ఎందుకు ఉపయోగిస్తాం? ఇంటేక్ మ్యాన్ఫోల్డ్లో లీకేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని మెజర్ చేయడానికి ఈ వాక్యూమ్ గేజ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్, దట్స్ ఇట్. అన్ని లీకేజ్ వెరీ గుడ్. ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్లో లీకేజ్ చెక్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ వాక్యూమ్ గేజ్ ఓకే. దీంతో పాటు ఇంకో గేజ్ ఉంది సేమ్ ఇలాంటిది మెజర్ చేయడానికి. అయితే అది వచ్చేసి కంప్రెషన్ గేజ్ అనమాట. ఇప్పుడు మన కామెంట్స్లో మెన్షన్ చేయండి కంప్రెషన్ గేజ్ అసలు ఎందుకు ఉపయోగిస్తాం? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి? సో ఇది సర్ఫేస్ గేజ్. మరి పర్టికులర్గా యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అంటాం దీన్ని. దీంట్లో ఈ పార్ట్ దీన్ని ఏమంటాం? దీని వచ్చేసి గైడ్ పిన్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వి షేప్లో కింద ఇలా ఉంది కదా, ఇన్వర్టెడ్ వి. దీని వచ్చేసి వి గ్రూవ్ అంటాం. తర్వాత దీని బేస్, ఆ తర్వాత దీని రోకర్ ఆర్మ్ ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ స్క్రూ. ఆ తర్వాత నెక్స్ట్ దీని వచ్చేసి స్క్రైబర్ అంటాం. ఇవి దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్నగ్ అని ఇచ్చాడు. స్నగ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే మన ఈ రెండింటిని ఫిక్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో దాన్నే మనం స్నగ్ అంటాం. అంటే ఈ స్క్రైబర్ని, దీన్ని. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్యాలిపర్ షోన్ ఇన్ ద ఫిగర్? అంటే ఈ క్యాలిపర్ పేరు ఏంటి? ఈ క్యాలిపర్లో 2 కాళ్ళు ఒకే రకంగా లేవు. దీన్ని ఆడ్ లెగ్ క్యాలిపర్ అంటాం. ఆడ్ లెగ్ క్యాలిపర్కి ఇంకో పేరు జెన్నీ క్యాలిపర్. ఇది అవుట్లైన్ గీయడానికి హెల్ప్ అవుతుంది. చాలా ఈజీ గీసేయచ్చు అవుట్లైన్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్? లెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ ఇది మన చిన్నప్పటి నుంచి వచ్చింది కదా, మీటర్. ఆ తర్వాత సెంటీమీటర్, ఫీట్, కిలోమీటర్ కాదు. అయితే సెంటీమీటర్, ఫీట్ ఈ రెండు వేరే సిస్టంలో యూనిట్స్ అనమాట లెంత్కి. వేరే సిస్టంలో లెంత్ యొక్క యూనిట్స్ ఫీట్ అండ్ సెంటీమీటర్. అయితే దేనికో ఒకసారి మెన్షన్ చేయండి.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూమాటిక్ టూల్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన న్యూమాటిక్ టూల్ పేరు ఏమిటి? సో ఈ పార్ట్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఇంకోటి గుర్తుపెట్టుకొని, న్యూమాటిక్ అనే పదం ఎప్పుడైతే వినిపిస్తుందో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా గుర్తుకు రావాల్సింది గాలి, ఎయిర్. ఓకే, ఎయిర్ అన్ని ఆప్షన్స్లో ఉంది ఎయిర్. మరి ఇప్పుడు ఏంటిది? ఈ పార్ట్ గమనించండి. ఈ పార్ట్ మనం చూస్తే చిజల్ లాగా ఉంది. సో దాన్ని మనం ఎయిర్ చిజల్ అంటాం. నెక్స్ట్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ అలైన్ కీస్? అలైన్ కీస్ని తయారు చేయడానికి ఏ మెటీరియల్ ఉపయోగపడుతుంది? అది వచ్చేసి క్రోమ్ వెనడియం స్టీల్. స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మన స్పానర్లు అన్నీ కూడా దీంతో తయారు చేసేది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చిజల్ షోన్ ఇన్ ద ఫిగర్? ఈ చిజల్ పేరు ఏమిటి? ఈ చిజల్ చూడండి, మనకి స్క్వేర్ షేప్లో ఉంది కదా, కొంచెం ఇక్కడ ఎలాంగేట్ అయింది. సో డైమండ్ అనుకోవచ్చు. దాన్ని మనం డైమండ్ పాయింట్ చిజల్ అని. మనకు ఇందాక వచ్చింది కదా, స్క్వైరింగ్ చేయడానికి ఏ టూల్ ఉపయోగపడుతుంది, ఏ చిజల్ ఉపయోగపడుతుంది? ఇదే చూడండి. ఇక్కడ వచ్చేసి మన లైన్ ఉంటుంది కదా, స్ట్రైట్గా నీట్ ఇటు నుంచి ఇటు వరకు నీట్ రావాలనుకోండి, ఈ చిజల్ తీసుకొని సుత్తుతో కొట్టుకుంటూ పోతే నీట్గా స్ట్రైట్ లైన్ పడిపోతుంది. తర్వాత దీని పేరేంటి? ఈ ప్లయర్ పేరేంటి? సో ఇది వచ్చేసి ఈ పార్ట్ గమనించండి. దీని వచ్చేసి సర్క్లిప్ అంటాం, సర్క్లిప్ లాక్. ఈ సర్క్లిప్ లాక్ మన ఇంజిన్లో 2 పార్ట్స్ని జాయిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒకటి పిస్టన్, ఇంకోటి కనెక్టింగ్ రాడ్. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్, రెండింటిని ఒక పార్ట్తో ఫిక్స్ చేస్తాం. ఆ పార్ట్ పేరు ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ పార్ట్ ఉంటుంది కదా, బయటికి రాకోకుండా ఈ సర్కిల్ బ్లాక్స్ని ఉపయోగిస్తాం. ఈ సర్కిల్ అనేది ఆడుంది 2 చోట్ల ఉన్నాయి. ఓకే, ఈ రెండిట్లో ఆప్షన్ ఏదో ఒకటి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఈ ప్లయర్ ఉంది కదా, యారోస్ గమనించండి. యారోస్ వచ్చేసి ఒకటి ఇటువైపు, ఒకటి ఇటువైపు, అన్ని లోపల వైపు పాయింట్అవుట్ చేస్తున్నాయి. సో లోపల వైపు పాయింట్అవుట్ చేస్తుంటే మనం ప్రెస్ చేసినప్పుడు అది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తున్నప్పుడు దాన్ని వచ్చేసి మనం ఇంటర్నల్ సర్కిల్ ప్లయర్ అంటాం. ఇప్పుడు ఇది కంప్రెస్ చేస్తాం. ఆ రింగ్ని కంప్రెస్ చేసి ఇన్సర్ట్ చేస్తాం, కంప్రెస్ చేసి రిమూవ్ చేస్తాం. ఓకేనా? ఆ కంప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసేవంతా కూడా ఇవి ఇంటర్నల్ సర్కిల్ ప్లయర్స్. ఎక్స్టర్నల్ సర్కిల్ ప్లయర్స్ అనుకోండి, ఈ యారోస్ బయట వైపు ఉంటాయి. ఒకవేళ బయట వైపు ఉందనుకో అది ఎక్స్టర్నల్ సర్కిల్ ప్లయర్. కొంచెం సెన్స్ ఉపయోగించండి, కామన్ సెన్స్ ఉపయోగించండి, పని అయిపోద్ది. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ఎండ్ ప్లే ఆఫ్ క్రాంక్ షాఫ్ట్? క్రాంక్ షాఫ్ట్ ఎండ్ ప్లేను తనిఖీ చేయడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది? అది వచ్చేసి డయల్ టెస్ట్ ఇండికేటర్. డయల్ టెస్ట్ ఇండికేటర్ రన్అట్ని చెక్ చేయడానికి, ఈ ఎండ్ ప్లేస్ని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్క్రాపర్ షోన్ ఇన్ ద ఫిగర్? ఇది ఏంటి? ఈ స్క్రాపర్ ఏంటి? ఇది వచ్చేసి హాఫ్ రౌండ్ స్క్రాపర్. ఇట్లా ఉంది కదా, దీన్ని హాఫ్ రౌండ్ స్క్రాపర్ అంటాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అన్ అవుట్ సైడ్ క్యాలిపర్? బయటి క్యాలిపర్ యొక్క ఉపయోగం ఏంటి? బయటి క్యాలిపర్ కాదు, దీన్ని అవుట్ సైడ్ క్యాలిపర్ అనే అందాం. అవుట్ సైడ్ క్యాలిపర్ని అసలు ఎందుకు ఉపయోగిస్తాం? టు చెక్ ద ఫ్లాట్నెస్, అది ట్రై స్కోర్ చేసే పని. టు చెక్ ద యాంగిల్, అది వేరేది. టు చెక్ ద ఇంటర్నల్ డయా, ఇదేంటి? అవుట్ సైడ్ క్యాలిపర్. అవుట్ సైడ్ ఇంటర్నల్ డయాని ఎట్లా చెక్ చేస్తుంది? చెక్ చేయదు. అవుట్ సైడ్ క్యాలిపర్ వచ్చేసి ఎక్స్టర్నల్ డయాని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ రెండు కూడా ఒకే అర్థం వస్తుంది, అంటే అవుట్ సైడ్ బయట వైపు. ఒకవేళ ఇక్కడ అవుట్ సైడ్ బదులు ఇన్సైడ్ పెడితే అప్పుడు ఏమైపోతుంది? కామెంట్స్లో మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హ్యామర్ షోన్ ఇన్ ద ఫిగర్? ఈ సుత్తి పేరు ఏంటి? ఈ సుత్తి పేరు బాగా గమనించండి. ఇది ఫేస్ బట్టి మనకు హ్యామర్ పేరు మారదు. బట్ ఈ ఫేస్కి అవతల వైపు ఉంటుంది కదా పీన్, ఆ పీన్ బట్టి మనకి హ్యామర్ యొక్క పేరు మారిపోతుంది. చూడండి, స్ట్రైట్ లైన్ ఉంది, అంటే ఇది వచ్చేసి షార్ప్ ఎడ్జ్ ఇట్లా స్ట్రైట్గా ఉంది. ఈ హ్యామర్ వచ్చేసి ఇలా ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఒక ఇమాజినరీ లైన్ అనుకోండి, రెండు ప్యారలల్గా ఉన్నాయి. అంటే హెడ్ పీన్ తర్వాత హ్యామర్ అట్లా ఉంటే దాన్ని మనం స్ట్రైట్ పిన్ హ్యామర్ అంటాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యాలెట్స్? మ్యాలెట్స్ యొక్క ఉద్దేశం ఏంటి? మ్యాలెట్స్ వచ్చేసి సాఫ్ట్ మెటల్ పైన మనం తట్టడానికి ఉపయోగపడుతుంది. బ్రాస్, ఇత్తడి, ఇట్లాంటి కొన్ని కొన్ని సాఫ్ట్ మెటల్స్ ఉంటాయి కదా, దాని మీద సుత్తి తీసుకుని కొట్టినాం అనుకో ఇరిగిపోతుంది. అట్లా కాకుండా మనకి పని జరగల్లా, అది డ్యామేజ్ అవ్వకూడదు అంటే మనం ఈ మ్యాలెట్స్ని ఉపయోగించాలి. ఈ మ్యాలెట్స్ మళ్ళీ కొన్ని టైప్స్ ఉన్నాయి. రబ్బర్ మ్యాలెట్, వుడెన్ మ్యాలెట్, ఇంక ప్లాస్టిక్ మ్యాలెట్, ఇంక బ్రాస్ స్టిప్ మ్యాలెట్, ఇట్లా చాలా ఉన్నాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్ షోన్ ఇన్ ద ఫిగర్? ఈ టూల్ పేరు ఏంటి? ఇక్కడ సాకెట్ షేప్లో ఉంది కాబట్టి ఇది సాకెట్ స్పానర్. గుర్తుపెట్టుకోండి, మనల్ని దీనిని బిట్ అంటారు, అది బిట్ కాదు, సాకెట్. నెక్స్ట్, విచ్ మార్కింగ్ మీడియా డ్రైస్ వెరీ క్విక్లీ? మార్కింగ్ మీడియా
ఏ మార్కింగ్ మీడియా చాలా త్వరగా ఎండిపోతుంది సెల్యులోజ్ లాకర్? ఆ మార్కింగ్ మీడియాలో చూద్దాం, ఈజీగా అర్థమవుద్ది. పెద్దేళ్ళ పేర్లు ఉంటాయి. ఇవే మన మార్కింగ్ మీడియా. వైట్ వాష్, సెల్యులోజ్ లాకర్, పృషియం బ్లూ, కాపర్ సల్ఫేట్. దీంట్లో ఒక్కొక్క దాన్ని అసలు ఎందుకు దాని యొక్క పర్పస్ గుర్తుపెట్టుకుంటే అయిపోయి. వైట్ వాష్ వచ్చేసి రఫ్ సర్ఫేసెస్ పైన ఉపయోగిస్తాం. సెల్యులోజ్ లాకర్ వచ్చేసి అన్నిటికంటే త్వరగా ఎండిపోతుంది. పృషియం బ్లూ వచ్చేసి ఫినిష్డ్ సర్ఫేసెస్ పైన ఉపయోగిస్తాం. కాపర్ సల్ఫేట్ ఇది వచ్చేసి విషపూరితమైనది. మన లోపల పోయిందంటే 1 వీక్ మనకి హ్యాపీగా రెస్టే. ఇంకా ఎక్కువ తిన్నామంటే ఏమో చెప్పలేం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ ఇన్ ద వర్నియర్ క్యాలిపర్? ఇది యాక్చువల్లీ యూనివర్సల్ వర్నియర్ క్యాలిపర్. యూనివర్సల్ వర్నియర్ క్యాలిపర్‌లో ఎక్స్‌గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి? ఎక్స్ అనేసి యాడుంది? ఈ లైన్ యాడుంది? ఇక్కడ ఉంది. ఇదొచ్చేసి మనకి ఏంటంటే మనం ఇట్లా అంటే మనం ఎట్లా అంటే అట్లా పోతదనమాట. దాన్ని స్లైడింగ్ యూనిట్ అంటాం. దీన్ని డెప్త్ మెజరింగ్ బ్లేడ్ అంటాం. దీన్ని బీమ్ అంటాం. ఈడ ఉన్నట్టు దాన్ని వచ్చేసి మెయిన్ స్కేల్. ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా ఇది కదులుతుంది, ఇది కదులుతుంది. మొత్తం కదులుతుంది. దీన్ని వచ్చేసి స్లైడింగ్ యూనిట్ అంటాం. అది లాక్ చేయడానికి వచ్చేసి లాక్ నట్స్ ఉంటాయి. దీన్ని ఫైన్ అడ్జస్ట్‌మెంట్ స్క్రూ అంటాం. ఆ తర్వాత ఇది వర్నియర్ స్కేల్. ఈ జాస్ వచ్చేసి ఇంటర్నల్ జాస్. ఈ 2 వచ్చేసి ఎక్స్టర్నల్ జాస్. మళ్ళీ మూవ్‌మెంట్‌ని బట్టి ఈ 2 ఫిక్స్డ్ జాస్. ఈ 2 వచ్చేసి మూవబుల్ జాస్. ఫినిష్. గుర్తుపెట్టుకోవాల. ఈ యూనివర్సల్ వర్నియర్ క్యాలిపర్ 3 డైమెన్షన్స్‌ని కొలవడానికి హెల్ప్ అయ్యిద్ది. ఆ 3 డైమెన్షన్స్‌తో పాటు దీని యొక్క లీస్ట్ కౌంట్ కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్‌మెంట్ షోన్ ఇన్ ద ఫిగర్? దీని పేరేంటి? దీని పేరు వచ్చేసి దీన్ని సర్ఫేస్ ప్లేట్ అంటాం. మరి సర్ఫేస్ ప్లేట్ అని లేదే ఇక్కడ. మార్కింగ్ ఆఫ్ టేబుల్ ఉంది. యాంగిల్ ప్లేట్ ఉంది. వి బ్లాక్ ఉంది. పారలెల్ బ్లాక్ ఉంది. యాంగిల్ ప్లేట్, వి బ్లాక్ 2 కొట్టి పారేయండి. సర్ఫేస్ ప్లేట్ అసలు ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఒకటి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. దానిపైన మనం మార్క్ చేసుకోవడానికి హెల్ప్ అయిద్ది. పారలెల్‌గా నీట్‌గా బావుంటది. కానీ పారలెల్‌గా ఉంది పారలెల్ బ్లాక్ కాదు. అది మార్కింగ్ ఆఫ్ టేబుల్. మార్క్ చేసుకోవడానికి హెల్ప్ అవుతదది. మేబీ వీళ్ళు ఈ విధంగా చెప్పుండొచ్చు. నెక్స్ట్ దీని పేరేంటి? ఇది క్లీనింగ్ టూల్. క్లీన్ చేయడానికి హెల్ప్ అయిద్ది. మనకి సేమ్ ఇందాక చెప్పినా కదా! ఒక లిస్ట్ ఒకటి ఉంటుంది. టూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మన టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి టూల్స్ అన్నీ ఇంపార్టెంట్. ఆ టూల్ యొక్క పేరు, దాని యొక్క పర్పస్, దాని యొక్క మెటీరియల్ గుర్తుపెట్టుకోండి. కొన్ని కొన్ని పార్ట్స్. ఫినిష్. ఇదొచ్చేసి మనకు రిజిడ్ స్క్రాపర్. రిజిడ్ స్క్రాపర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? ఈ చిత్రంలో చూపిన ఎక్స్ అని గుర్తుపెట్టబడిన భాగం పేరు ఏమిటి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్ పేరు ఏంటి? ఈ టూల్ పేరు వచ్చేసి మైక్రోమీటర్. ఓకే. ఈ మైక్రోమీటర్‌లో ఇలా యూ షేప్‌లో ఉంది గదా! దాన్ని మనం ఫ్రేమ్ అంటాం. ఆ తర్వాత యాన్విల్ ఈడ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 2 పార్ట్స్ తయారు చేశారు మైక్రోమీటర్. ఆహ్, కాబట్టి ఇక్కడ ఒక పార్టే ఇచ్చాడు. ఇంకో పార్ట్ తీసేసాడు. డ్రాయింగ్‌లో ఉంటది అక్కడ చూద్దాం. దాంట్లో ఉంటుంది స్పిండిల్. సరిగ్గా యాన్విల్‌కి అపోజిట్‌గా. దీన్ని లాక్ అంటాం. ఆ తర్వాత దీన్ని బ్యారెల్ ఇక్కడ ఉంది కదా! దీన్ని బ్యారెల్ లేదా స్లీవ్ అంటాం. దానిపైన ఉన్న స్కేల్‌ని బ్యారెల్ స్కేల్ ఆర్ స్లీవ్ స్కేల్. ఈ లాస్ట్‌లో ఉంటుంది రాట్చెట్. చూద్దాం. ఈ ప్రెజెంట్ ఈ ఎక్స్ షేప్‌లో ఉండేదైతే ఫ్రేమ్. విచ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద డయామీటర్ ఆఫ్ క్యామ్‌షాఫ్ట్ జర్నల్స్? క్యామ్‌షాఫ్ట్ జర్నల్స్ యొక్క వ్యాసాన్ని కొలవడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది? క్యామ్‌షాఫ్ట్. క్యామ్‌షాఫ్ట్ వచ్చేసి సాలిడ్. ఓకే. ఆ సాలిడ్స్ అన్నిటికి గూడాను ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ మాత్రమే ఉంటాయి. ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ కొలవడానికి ఉపయోగపడే టూల్ ఏంటో చూస్తే అయిపోతుంది. ఎక్స్టర్నల్, ఔట్ సైడ్ రెండో ఒకటి. కాబట్టి ఔట్ సైడ్ మైక్రోమీటర్. ఫినిష్. అయితే క్యామ్‌షాఫ్ట్ ఎందుకు ఉపయోగపడుతది? ఒకసారి మెన్షన్ చేయండి. కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. విచ్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెట్రిక్ ఔట్‌సైడ్ మైక్రోమీటర్? మైక్రోమీటర్ వెలుపలి మెట్రిక్ యొక్క అతి తక్కువ గణన ఎంత? ఇది కాదు గానీ ఔట్‌సైడ్ మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత? ఇది ఈడు అడిగేది. ఔట్‌సైడ్ మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్ 0.01. ఔట్‌సైడ్ మైక్రోమీటర్ ఓకే. మరి డెప్త్ మైక్రోమీటర్ పనేంటి? డెప్త్ మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్ ఏంటి? ఇన్‌సైడ్ మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్ ఏంటి? వీటన్నిటికి మైక్రోమీటర్ అనే పదం ఉంటుంది గదా! అప్పుడు మనకు వెంటనే రావాల్సింది 0.01 మిల్లీమీటర్. దీని యొక్క లీస్ట్ కౌంట్ మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్ 0.01 మిల్లీమీటర్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ బెంచ్ వైస్? బెంచ్ వైస్ యొక్క ఉపయోగం ఏంటి? బెంచ్ వైస్ ఇందాక చూసాం. ఓకే. దాని ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా వర్క్ టేబుల్‌ని సారీ
వర్క్ టేబుల్ కాదు. వర్క్ టేబుల్ పైన దీన్ని ఫిక్స్ చేస్తాం. ఇది ఇది ఉపయోగపడేది వచ్చేసి వర్క్ పీస్‌ని పట్టుకోవడానికి. ఏదన్నా మెటల్ ఉంటుంది కదా! కట్ చేయడానికి, దానికి కదలుకోకుండా పట్టుకోవడం కోసం ఈ బెంచ్ ప్రెస్ హెల్ప్ అయితది. అంతే. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? దీంట్లో చూపించినటువంటి ఇది యూనివర్సల్ వర్నియర్ క్యాలిపర్. ఈ పార్ట్ ఏంటి? ఇది వచ్చేసి డెప్త్ మెజరింగ్ బ్లేడ్. డెప్త్‌ని కొలవడానికి హెల్ప్ అయితది. ఈ వర్నియర్ క్యాలిపర్ 3 డైమెన్షన్స్‌ని కొలవడానికి హెల్ప్ అవుద్ది. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ డెప్త్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? ఇది డయల్ టెస్ట్ ఇండికేటర్. ఓకే. డయల్ టెస్ట్ ఇండికేటర్‌లో ఈ పార్ట్ ఏంటి? ఈ పార్ట్ వచ్చేసి క్లాంప్. క్లాంప్‌ని అక్కడ ఫిక్స్ చేస్తాం. ఓకే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హ్యాండ్ టూల్ షోన్ ఇన్ ద ఫిగర్? దీని పేరేంటి? ఇది ఎల్ టైప్ అలెన్ కీ. ఎల్ షేప్‌లో ఉంది కదా! అది. ఒకవేళ మళ్ళా మనకి దీని క్రాస్ సెక్షన్ బట్టి కూడా మారుతాయి. 6 సైడ్స్ ఉంటే హెక్సాగోనల్ లేదా వేరే ఉంటే మనం దాన్ని బట్టి పేరు మార్చాలి. ఇది క్లీనింగ్ టూల్. దీని స్క్రాప్ కాదు, స్క్రాపర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్క్రాప్? స్క్రాప్ కాదు, ఇది స్క్రాపర్. ఈ స్క్రాపర్ పేరేంటి? ఇక్కడ చూడండి రౌండ్‌గా ఉంది. ఎద్దు ముక్కులాగా. దీన్నొచ్చేసి బుల్ నోస్ స్క్రాపర్ అంటాం. పెద్ద పెద్ద బేరింగ్‌లను క్లీన్ చేయనీకి ఇదే హెల్ప్ అయితది. విచ్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ అండ్ డెప్త్ ఆఫ్ ఎ వర్క్ పీస్? ఇది ఇందాకే మనం చెప్పుకున్నాం. ఆహ్, ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ అండ్ డెప్త్ మూడిటిని కొలవడానికి ఉపయోగపడే ఏకైక టూల్ యూనివర్సల్ వర్నియర్ క్యాలిపర్. ఈడ యూనివర్సల్ వర్నియర్ క్యాలిపర్ అనే ఆప్షన్ లేదు. కాబట్టి వర్నియర్ క్యాలిపర్‌కెళ్ళిపోదాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? ఇది డయల్ టెస్ట్ ఇండికేటర్ మళ్ళీ వచ్చింది. దీంట్లో వచ్చేసి ఒక పార్ట్ చూపించాడు. ఆ పార్ట్ ఏంటి? దీన్నొచ్చేసి మనం ఏమంటాం? ప్లంజర్ అంటాం. మూవ్ అవుతుంది. మనం ప్రెస్ చేసినప్పుడు మూవ్ అయితది. పైకి, కిందకి. విచ్ మార్కింగ్ మీడియా ఈస్ యూజ్డ్ ఫర్ మెషిన్ ఫినిష్డ్ సర్ఫేస్? మెషిన్ పూర్తి చేసిన ఉపరితలం కోసం ఏ మార్కింగ్ మీడియా ఉపయోగపడుతుంది? ఫినిష్డ్ సర్ఫేసెస్ పైన వచ్చేసి మనకు హెల్ప్ అయ్యేది ప్రషియన్ బ్లూ. ఇందాక మనం చెప్పుకున్నాం. ఓకే. సో ఇది మన 50 క్వెషన్స్ కంప్లీటెడ్. యెస్, అన్ని 50 క్వెషన్స్ కంప్లీటెడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్నిటిని ఆన్సర్ చేయండి. బట్ మనకు అక్కడ ప్లెంటీ ఆఫ్ టైమ్, చాలా టైం ఉంటుంది ఎగ్జామ్‌లో. 1, 2 సార్లు చెక్ చేసి కరెక్ట్ అనిపిస్తే సబ్మిట్ చేయండి. అంతవరకు ఒకసారి చూసుకుంటూ ఉండండి కరెక్టా కాదా అనేసి. దాని తర్వాత ఇక్కడ బాటమ్‌లో ఇక్కడ ప్రీవియస్ బటన్ ఉంది కదా! దీనికి రైట్ సైడ్ వచ్చేసి రివ్యూ అండ్ సబ్మిట్ అనేసి ఒకటి ఉంటుంది. క్లిక్ చేయండి. ఇలా ఒకటొస్తుంది. పొరపాటున క్లిక్ చేసినారనుకో సబ్మిట్ అవ్వదు. ఇట్లా ఒకటొస్తది. అప్పుడు అయ్యో! నేను పొరపాటున క్లిక్ చేసినానే, ఎగ్జామ్ అయిపోయిందా అంటే కాదు. ఇక్కడ క్యాన్సెల్ అండ్ బ్యాక్ టు టెస్ట్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేసినప్పుడు మళ్ళా ఎనక్కొస్తది. మనకెందుకు, సబ్మిట్ చేసేద్దాం. ఇది నిమి మాక్ టెస్ట్ యాప్ కాబట్టి మనం ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి? ఓకే. మనకి అన్ని 100 మార్క్స్ కరెక్ట్. అన్ని క్వెషన్స్ కరెక్ట్. మనకు దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే మళ్ళా ఈ క్వెషన్స్‌ని మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఏది తప్పు కాలేదు. ఇక్కడ పిస్టన్ పిన్‌కి డయామీటర్ ఇక్కడ మనకి పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయలేదోడు. కాబట్టి ఔట్ సైడ్ మైక్రోమీటర్ గుర్తుపెట్టేయండి. సో ఇంతటితో ఎవరికైతే క్వెషన్ ఆన్సర్ వరకు చాలు, మాకు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదంటారో సో వెల్ అండ్ గుడ్, హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవాలి. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. మరీ ఎక్కువ సేపు కాకోకుండా పైపైన కంప్లీట్ చేద్దాం. ఓకే. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ చకచకా ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది చూసేసుకొని వెళ్ళిపోదాం. సో మాడ్యూల్ 2 ఓకే. ఇక్కడుంది. మెజరింగ్ అండ్ మార్కింగ్ ప్రాక్టీస్. ఎన్ని పేజీలున్నాయి? 13 పేజ్ నుంచి 63 ప్లస్ అంటే 77 అంటే 50 పైన ఉన్నాయి పేజీలు. చాలా టైం పట్టొచ్చు. మేబీ ఎవరైతే మాకు ఇంతవరకే చాలనుకుంటారో స్కిప్ చేసేసి హ్యాపీగా మళ్ళీ మళ్ళీ టెస్ట్ రాస్తూ ఉండండి. క్వెషన్స్ ఏవైతే చేంజ్ అయితాయో మీ మాక్ టెస్ట్‌లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితుంటే అలవాటయిపోద్ది. లేదు ఎవరైతే ఉంటారో ప్లీజ్ స్టే ఆన్. పేజ్ నంబర్ 13కి వెళ్దాం.
ఓకే. ఇక్కడ నుంచి మనవి స్టార్ట్ అయిపోతాయి. లెట్స్ చేంజ్ ఇట్. ఓకే. సో, మార్కింగ్ మెటీరియల్స్ మనకు దీంట్లో మార్కింగ్ మీడియా ఏవేవని తెలుసుకుంటే చాలు. ఓకే. ఇక్కడ ఉంది వైట్ వాష్ అంటే సున్నం. ఇదొచ్చేసి ఇక్కడ మనం చెప్పుకున్నాం గదా! రఫ్ సర్ఫేసెస్‌ని రఫ్ సర్ఫేసెస్ పైన మనం మార్క్ చేయడానికి ఉపయోగపడేది వైట్ వాష్. ఇంతకు మించి మనకి ఎక్కువ అవసరం లేదు. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటాడు నాట్ రికమెండెడ్. ఇట్లాంటి పదాలు ఇంపార్టెంట్. దేనికి నాట్ రికమెండెడ్ అంటే హై అక్యురసీ ఉన్న చోట ఈ వైట్ వాష్ అనేది మనం ఉపయోగించకూడదు. సెల్యులోస్ లాకర్ మనకి క్వెషన్‌లో వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఉంది గదా! డ్రైస్ వెరీ క్విక్‌లీ. దీని యొక్క ఈ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రెషియం బ్లూ వచ్చేసి మెషిన్ ఫినిష్డ్ సర్ఫేసెస్ పైన అంటే క్లీన్‌గా, నీట్‌గా ఉంటాయి గదా! ఆ సర్ఫేసెస్ పైన మార్క్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేవి ఈ ప్రెషియం బ్లూ. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్. ఈ కాపర్ సల్ఫేట్ వచ్చేసి చాలా ప్రమాదకరమండి. గుర్తుపెట్టుకోండి. పాయిజనస్. మనం ఒకవేళ మార్క్ చేసే క్రమంలో మనం లోపలికెళ్ళిందనుకోండి బాడీ లోపలికి కొంచెం సమస్య క్రియేట్ చేస్తది. దీనికి మార్కింగ్ మీడియాలో ఇంతే చాలు. గుర్తుపెట్టుకోండి. వైట్ వాష్, సెల్యులోస్ లాకర్, ప్రెషియం బ్లూ, కాపర్ సల్ఫేట్ దాని యొక్క పాయింట్స్ జస్ట్ అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ క్లీనింగ్ టూల్స్. క్లీనింగ్ టూల్స్ వచ్చేసి ఇక్కడ ఉంది గదా! దయచేసి ఈ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. భారత్ స్కిల్స్‌లో మనకి దొరుకుతుంది. ఓకే. ఈ ఎంటైర్ థింగ్ ఈ ఫిగర్ 1 ఏదైతే ఉందో దీంట్లో ఈ టేబుల్ ఉంది గదా! ఈ టేబుల్ అంతా గూడా ఇంపార్టెంటే. ఈ ఎంటైర్ టేబుల్. ఓకే. దీంట్లో ఇచ్చాడు గదా! హాలో కార్బన్ బ్రష్, వైర్ బ్రష్ సారీ ఇది వైర్ బ్రష్, ఇది వైర్ వీల్, ఫ్లెక్సిబుల్ స్క్రాపర్, నెక్స్ట్ వచ్చేసి ట్విస్టెడ్ బ్రాండెడ్ వైర్, బ్రిస్టల్ హ్యాండ్ విత్ స్క్రాచ్ బ్రష్, ఆర్బర్ కార్బన్ బ్రష్ ఇట్లా అన్నీ ఇచ్చాడు కదా! ఇయన్నీ గుర్తుపెట్టుకోనండి. ఈ రిజిడ్ స్క్రాపర్ మనకి ఎగ్జామ్‌లో వచ్చింది. ఓకే. నైలాన్ బ్రిస్టిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఉంది. దీన్నొచ్చేసి ఎమరీ పేపర్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఎమరీ పేపర్. కొంతమంది ఈ ఎమరీ పేపర్‌ని సాండ్ పేపర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది రఫ్ చేసుకోవడానికి దానికి హెల్ప్ అయితది. ఓకే. దాంతో షార్ప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రాపర్. స్క్రాపర్ దీంట్లో టైప్స్ గుర్తుపెట్టుకోండి చాలు. మనకొచ్చింది కదా! ఆ టెస్ట్‌లో హాఫ్ రౌండ్ స్క్రాపర్. ఇది అది హాఫ్ రౌండ్ స్క్రాపర్. ఆ తర్వాత ఇది గూడా వచ్చింది. ఇదొచ్చేసి బుల్ నోస్ స్క్రాపర్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యెస్. ఇది ఈ ఇది ఇది ఇది. ఇదొచ్చేసి 3 స్క్వేర్ స్క్రాపర్. ఈ ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది చూడండి. ఇది 3 స్క్వేర్ స్క్రాపర్. గుర్తుపెట్టుకోండి. ఇంక తర్వాత ఈ బుల్ నోస్ స్క్రాపర్ వచ్చేసి ఇట్లాంటి పెద్ద పెద్ద బేరింగ్‌లు ఉంటాయి గదా! ఆ బేరింగ్స్‌ని క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అయిద్ది. స్క్రాపర్ అనేవి క్లీనింగ్ టూల్స్. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్ఫేస్ ప్లేట్. ఇందాక చెప్పినా మనకి అక్కడ పేరు విచిత్రంగా ఇచ్చాడు వాడు. ఓకే. ఆహ్, దీని యొక్క అసలైన పేరు మాత్రం సర్ఫేస్ ప్లేట్. ఓకేనా? ఇది మార్కింగ్ చేసుకోవడానికి హెల్ప్ అయిద్ది. బాగా గుర్తుపెట్టుకోండి. మార్కింగ్ చేసుకోవడానికి హెల్ప్ అయిద్ది. దీని యొక్క మెటీరియల్ ఈ గ్రానైట్‌తో కూడా తయారైతాయి. గ్రానైట్‌తో తయారైతాయి. కాస్ట్ ఐరన్‌తో కూడా తయారైతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ ప్లేట్స్ కాస్ట్ ఐరన్‌తో తయారైతాయి. ప్లస్ గ్రానైట్‌తో కూడా తయారైతాయి. కింద స్ట్రెంత్ ఉండడానికి ఇట్లా ఉంటాయి కదా! దీన్ని రిబ్స్ అంటాం. నెక్స్ట్ ట్రై స్క్వేర్. సో, దీన్నే ట్రై స్క్వేర్ అంటాం. ట్రై స్క్వేర్‌లో పార్ట్స్ ఇంపార్టెంట్. దీన్ని స్టాక్ అంటాం. దీన్నొచ్చేసి బ్లేడ్ అంటాం. ఈ బ్లేడ్‌లో ఇలా థిక్‌గా ఉన్న పార్ట్ ఉంటుంది కదా! దాన్ని స్ట్రెయిట్ ఎడ్జ్ అంటాం. ఈ రెండిటికి యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. సేమ్ డిజైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? ఇక్కడ ఉపయోగం ఇంపార్టెంట్. ఓకే. ఈ ఫ్లాట్‌నెస్‌ని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత 90 డిగ్రీస్‌లో మనం పారలెల్ లైన్స్ గీయడానికి హెల్ప్ అవుతది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైనా వర్క్ పీస్ ఉంటదో దాన్ని రైట్ యాంగిల్స్‌లో సెట్ చేయడానికి హెల్ప్ అయితది. అంటే దానికి సంబంధించిన ఇమేజెస్ ఇక్కడే ఇచ్చాడు చూడండి. సో, ఇక్కడొచ్చేసి స్క్వేర్‌గా ఉందా లేదా అనేసి ఇక్కడ చెక్ చేస్తున్నాడు. తర్వాత ఇక్కడొచ్చేసి వర్క్ పీస్. ఇది వర్క్ పీస్.
ఇది మన ట్రై స్క్వేర్ 90 డిగ్రీస్లో ఉందా లేదా సెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని బెంచ్ వైస్ అంటాం. దీన్ని బెంచ్ వైస్ అంటాం. ఆ తర్వాత దీన్నొచ్చేసి మనకి సరిగ్గా లైన్స్ గీస్తున్నాడు. ఓకే. ఇది వర్క్ పీస్. తర్వాత ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ 90 డిగ్రీస్‌లో లైన్స్ మార్క్ చేయడానికి హెల్ప్ అయిద్ది. దాంతో పాటు ఈ లైన్ ఉంటుంది కదా! దీనికి ప్యారలెల్‌గా ఇలా ప్యారలెల్‌గా గీసుకోవడానికి కూడా హెల్ప్ అయిద్ది. ఆ తర్వాత నెక్స్ట్ క్యాలిపర్స్‌లో టైప్స్ ఏంటి? క్యాలిపర్స్ యెస్. ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా! ఈ 2 ఏంటంటే ఈ జాయింట్‌ల సిస్టమ్ బట్టి ఉన్నటువంటి టైప్స్. ఇక్కడ రివెట్ మాత్రం ఫిక్స్ చేసింటాడు. దీన్ని ఫిమ్ జాయింట్ అంటాం. ఇక్కడ మాత్రం ఈ విధంగా స్పెషల్‌గా ఉంది చూడండి. ఇక్కడ స్ప్రింగ్ ఉంటుందనమాట. అందుకోసం దీన్ని స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ పర్పస్ బట్టి 2 టైప్స్ ఇక్కడ. ఇక్కడ చూడండి ఇది ఔట్ సైడ్ క్యాలిపర్. ఇక్కడ మనకి లెగ్స్ వచ్చేసి ఇట్లా లోపల వైపు బెండ్ అయినాయి. ఓకే. లోపల వైపు బెండ్ అయినాయి కాబట్టి అది ఆబ్జెక్ట్ యొక్క ఔట్ సైడ్ డైమెన్షన్స్‌ని, ఎక్స్‌టర్నల్ డైమెన్షన్స్‌ని మెజర్ చేయడానికి హెల్ప్ అయితది. కాబట్టి అదొచ్చేసి ఔట్ సైడ్ క్యాలిపర్. నెక్స్ట్ ఇది మన ఆబ్జెక్ట్. ఓకే. ఇక్కడ మెన్షన్ చేసాడు కదా! ఇది మన ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌లో వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే. దీనికి హెల్ప్ అవుతున్నది ఇది. మనకి లెగ్స్ వచ్చేసి లోపల వైపుగా ఇట్లా బెండ్ అయినాయి. ఓకే. బయట వైపు బెండ్ అయినాయి. సారీ. ఇట్లా బయట వైపు బెండ్ అవుతున్నాయి కాబట్టి దీన్నొచ్చేసి మనం ఏమని పిలుస్తాం? ఇన్‌సైడ్ క్యాలిపర్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇన్‌సైడ్ డైమెన్షన్స్‌ని, ఇంటర్నల్ డైమెన్షన్స్‌ని మెజర్ చేయడానికి హెల్ప్ అయితదిది. ఆ తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఇది స్ప్రింగ్. ఇట్లా ఉంటే స్ప్రింగ్, ఇలా ఉంటే మాత్రం అది ఫిర్మ్. ఫిర్మ్ అనకూడదు, ఫిమ్ అనాలి. ఫిమ్ ఆర్ సైలెంట్. ఇంగ్లీష్‌లో కొన్ని పదాలు మింగేయాలి. నెక్స్ట్ జెన్నీ క్యాలిపర్స్. ఓకే. జెన్నీ క్యాలిపర్ దీన్ని అవుట్‌లెట్ క్యాలిపర్ అంటాం. ఇదొచ్చేసి లేఔట్ అంటే ఔట్ సైడ్ మార్కింగ్ ఉంటది కదా! దాన్ని మనం మెజర్ చేసుకోవడానికి హెల్ప్ అయితదిది. ఇలా ఉంటుంది చూడండి. ఒక కాలు ఒక రకంగా, ఇంకో కాలు ఇంకో రకంగా ఉంటది. ఇంగా నెక్స్ట్ వచ్చేసి డివైడర్. సో, దీన్ని డివైడర్ అంటాం. మన కంబాక్స్‌లో ఉంటాయి. అంటే కంపాస్‌లో మనం చిన్నప్పుడు బాక్సుల్లో ఉంటాయి. ఆ డివైడర్‌కి, ఈ డివైడర్‌కి కొంచెం డిఫరెన్స్. ఓకే. ఈడొచ్చేసి మనం సేమ్ అప్పట్లాగే ఒక డైమెన్షన్స్‌ని ఇంకో పీస్ నుంచి ఇంకో పీస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ సర్కిల్స్ గీసుకోవడానికి. ఇక్కడ ఉంది చూడండి సర్కిల్స్ గీస్తున్నాడు. మెటల్ పీస్ పైన ఇలా నీట్‌గా సర్కిల్స్ గీయడం అనేది జరుగుతోంది. ఇలా చేయడానికి కూడా డివైడర్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా! ఈ టేబుల్ ఇంపార్టెంట్. పాస్ చేయండి వీడియోని పాస్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ అన్నీ పార్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది డివైడర్‌లో ఉండే పార్ట్స్. ఈ సైజ్ అని ఉంది కదా! మేబీ గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. ఈ పార్ట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్ఫేస్ గేజ్. సర్ఫేస్ గేజ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతది. ఇది కూడా మార్కింగ్ చేసుకోవడానికే హెల్ప్ అవుతది. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫిక్స్డ్, యూనివర్సల్. డ్రాయింగ్స్ చూద్దాం. హ్మ్. ఇదొచ్చేసి ఫిక్స్డ్. ఓకే. ఇదొచ్చేసి యూనివర్సల్. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్. ఓకే. మళ్ళీ వన్స్ అగైన్ దీంట్లో పాస్ చేయండి. పాస్ చేసి ఈ పార్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. స్క్రైబరు, నట్టు, స్నగ్ అంటే ఈ పార్ట్. ఓకేనా? ఈ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఈ మన స్పిండిల్‌ని తర్వాత ఈ స్క్రైబర్‌ని రెండిటిని కలపడానికి హెల్ప్ అయిద్ది. దీని సపోర్ట్ బేస్. దీని గురించి ఇవన్నీ మనం గుర్తుపట్టొచ్చు. కానీ ఇక్కడ ఉన్నాయి చూడండి అసలైనటివి. నేను చెప్పినాను కదా! వి గ్రూవ్, ఆ తర్వాత ఇదొచ్చేసి మన బేస్. హ్మ్. ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ రావాలా. కొంచెం వీళ్ళది మిస్టేక్ అయింది. ఓకే. ఇప్పుడు క్లియర్. ఇది ఫైన్ అడ్జస్ట్‌మెంట్ స్క్రూ. ఆ తర్వాత దీన్ని మనం రోకర్ ఆర్మ్ అంటాం. ఓకే. దీన్ని స్పిండిల్ అంటాం. ఈ క్లాంపింగ్ నట్టు. ఓకే. దీని స్నగ్ ఏం చేస్తది? ఈ మన స్క్రైబర్‌ని ఈ స్పిండిల్‌కి అటాచ్ చేయడానికి హెల్ప్ అయిద్ది. అంతే. నెక్స్ట్ స్క్రైబర్ నథింగ్ బట్ మన పెన్సిల్ లాంటిది. పెన్సిల్ పేపర్ మీద ఈ స్క్రైబర్ వచ్చేసి మెటల్ పైన మార్క్ చేసుకోవడానికి హెల్ప్ అయిద్ది. ఇది దీంట్లో ఉండేవి. ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ ఓకే. హ్మ్. ఇక్కడ మనకి టేప్‌లో టైప్స్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. గుర్తుపెట్టుకున్నా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఓకే.
మెటీరియల్స్ మేబీ అడిగేందుకు అవకాశాలు అయితే తక్కువ. బట్ గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు కదా! నెక్స్ట్ వీల్ బేస్‌కి, వీల్ ట్రాక్‌కి గుర్తుపెట్టుకేయండి. సో, ఇక్కడ మనకి ఇట్లా 2 వీల్స్ ఉన్నాయి. ఇట్లా 2 వీల్స్ ఉన్నాయి గదా! ఒకదాని రేర్, ఒకదాని ఫ్రంట్ అనుకుందాం. ఇంజిన్ దగ్గర ఉండేది ఫ్రంట్ అవుతది. తర్వాత బ్యాక్ సైడ్ అంటే వెహికల్ ఉందనుకోండి. ముందర ఉన్న దాని ఫ్రంట్ వీల్స్, బ్యాక్ సైడ్ ఉంటాయి గదా! వాటిని రేర్ వీల్స్ అంటాం. ఇక్కడ నేను దీన్ని ఫ్రంట్ అనుకుంటున్నాను. తర్వాత దీన్ని రేర్ అనుకుంటున్నాను. ఫ్రంట్ రేర్. వీల్ బేస్ వచ్చేసి ఫ్రంట్ వీల్స్ యొక్క సెంటర్ నుంచి తర్వాత రేర్ వీల్స్ యొక్క సెంటర్ ఉంటుంది గదా! రేర్ వీల్స్ యొక్క సెంటర్. ఈ రెండిటికి మధ్య గల డిస్టెన్స్. దీన్ని మనం వీల్ బేస్ అంటాం. ఓకే. ఆ తర్వాత ట్రాక్ ఏంటి అంటే 2 వీల్స్ మధ్య. 2 వీల్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. 2 వీల్స్ యొక్క సెంటర్ మధ్య ఉంటది. తరువాత ఓకే. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్ మనకి క్వెషన్‌లో వచ్చింది గదా! ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్ వచ్చేసి మీటర్. సెంటీమీటర్ వచ్చేసి సీజీఎస్ సిస్టమ్. నెక్స్ట్ ఎఫ్‌పిఎస్ సిస్టమ్. ఓకే. ఎఫ్‌పిఎస్ సిస్టమ్ దీంట్లో లేదు. హ్మ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాలిక్యులేషన్ ఏదైతే ఉందో మనం చిన్నప్పటి నుంచే ఆల్రెడీ వస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. బట్ కొంచెం గుర్తుపెట్టుకుంటే వెల్ అండ్ గుడ్ హ్యాపీ. నెక్స్ట్ ఇంజినీర్స్ స్టీల్ రూల్. నథింగ్ బట్ మన స్టీల్ రూల్. చిన్నప్పటి నుంచి మనం చూసే ఉంటాం. ఐరన్ స్కేల్ అంటారు. బట్ ఐరన్ స్కేల్ కాదు అది స్టీల్ రూల్. ఓకేనా? ఈ స్టీల్ రూల్ ఏ మెటీరియల్‌తో తయారు చేస్తారు? ఆ మెటీరియల్ ఇంపార్టెంట్. ఈ మెటీరియల్ వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్. ఓకేనా? ఆ స్టెయిన్‌లెస్ స్టీల్‌కి ఇంకో పేరు కూడా ఉంది స్ప్రింగ్ స్టీల్. గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని యొక్క లీస్ట్ కౌంట్ ఇంపార్టెంట్ బాబు. దీని యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.5 మిల్లీమీటర్. అన్ని విషయాలు 0.5 మిల్లీమీటర్ కాదు. ఇమేజ్‌ని బట్టి మనం వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్‌ని అయితే ఇట్లా. ఎందుకు చెప్తున్నానో వినండి. కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ బాగా గమనిస్తే నేను 4 కాదు దీన్ని 0 అనుకుంటున్నాం. ఓకే. ప్రెజెంట్ మనం అర్థం చేసుకోవడానికి. 0 తర్వాత నెక్స్ట్ ఉంటుంది కదా! ఇది 1 అవుతది. 2, 3 సరే. ఇది ఇట్లా పోతాంది. మనం ప్రెజెంట్ ఎట్లో ఇట్లా అనుకోండి. 5 ఇవి మిల్లీమీటర్స్. ఓకేనా? మిల్లీమీటర్స్. 0 నుంచి 1 మిల్లీమీటర్, 2 మిల్లీమీటర్, 3 మిల్లీమీటర్, 4 మిల్లీమీటర్, 5 మిల్లీమీటర్. అయితే ఇక్కడ మనకి ఈ మిల్లీమీటర్‌లో మళ్ళా ఇక్కడ ఇంకొకటుంది. ఇక్కడ ఇంకోటుంది. ఇక్కడ ఇంకోటుంది. ఇక్కడ ఇంకోటుంది. ఈడ కూడా ఇంకోటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మిల్లీమీటర్‌ని మళ్ళా 2గా డివైడ్ చేస్తారు. ఓకేనా? సో, ఇప్పుడు ఏమైపోతుంది? 1 మిల్లీమీటర్ ఇక్కడ డ్రా చేద్దాం. 1 మిల్లీమీటర్‌ని 2గా డివైడ్ చేస్తాడు. అంటే 1/2. 1/2 యొక్క వాల్యూ ఎంత? 0.5 అవుతుంది. ఇది మిల్లీమీటర్‌లో కదా హాఫ్ చేసింది. అప్పుడు 0.5 మిల్లీమీటర్. ఈ విధంగా వస్తది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అట్లా అవ్వకుండా మనకి కొంచెం జూమ్ ఔట్ చేసేస్తే అప్పుడు కొంచెం క్లారిటీ వస్తది. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ మనకి ఇట్లా హాఫ్ ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నాయి కదా! అట్లాంటివి లేవు ఇక్కడ మనకి. ఈ పార్ట్‌లో. సో, అప్పుడు ఏమైపోతుంది? లీస్ట్ కౌంట్ వచ్చేసి 1 మిల్లీమీటర్ అయితది. ఓకే. ఎల్‌సి అంటే లీస్ట్ కౌంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఇంపాక్ట్ రేంజ్. ఈ ఇమేజ్ చూడాలా దీన్ని గుర్తుపెట్టుకోవాలా. దీన్ని ఎయిర్ ఇంపాక్ట్ రేంజ్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఉంది కదా! దీనొచ్చేసి ఎయిర్ చిజెల్. ఈ పార్ట్ ఇంపార్టెంట్. ఓకే. దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇమేజెస్ చూడాలి, పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అంతే. నెక్స్ట్ ఇప్పుడు పంచెస్. పంచెస్ వచ్చేసి మనకి మార్కింగ్ టూలే. ఆహ్, ఏ టైప్ ఆఫ్ పంచెస్ ఉన్నాయో చూద్దాం. ఈ యాంగిల్ బట్టి ఇంపార్టెంట్. ఈ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంది. ఇక్కడ వచ్చేసి 90 డిగ్రీస్. ఈ టిప్ ఉంటుంది కదా! టిప్‌ని బట్టి ఉంటుందన్నమాట టిప్‌లో. యాంగిల్ ఎంత చిన్నగా ఉంటే అంత షార్ప్‌గా ఉంటుంది. యాంగిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత వైడ్‌గా ఉంటుంది. 60 డిగ్రీస్ ఉందనుకోండి దీన్ని డాట్ పంచ్ లేదా వచ్చేసి ప్రిక్ పంచ్ అని కూడా అంటారు. ఓకే. 90 డిగ్రీస్ ఉందనుకోండి దీన్ని సెంటర్ పంచ్ అంటాం.
గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడొచ్చేసి సాలిడ్ పంచ్. దీన్ని సాలిడ్ పంచ్ అంటాం. ఈ సాలిడ్ పంచ్ వచ్చేసి షీట్ పైన మెటల్ షీట్ పైన రంధ్రాలు చేసుకోవడానికి హెల్ప్ అయిద్ది. సేమ్ అట్లాగే రంధ్రాలు చేసుకోవడం సాఫ్ట్ మెటల్ పైన రంధ్రాలు చేసుకోవడానికి హాలో పంచ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది. దీన్ని అలైనింగ్ పంచ్ అంటాం. ఇవి కాకుండా ఇంకో కొన్ని పంచెస్ ఉన్నాయి. ఆ పంచెస్ వచ్చేసి మనకి ఓకే. ఇక్కడ లెటర్ పంచ్, నంబర్ పంచ్. లెటర్ పంచ్ వచ్చేసి మనకు ఏ టు జెడ్ సేమ్ పంచెస్ పైన ఇట్లా ఏ టు జెడ్ వరకు సారీ లెటర్స్ ఉంటాయి. ఆ తర్వాత నంబర్ పంచ్ వచ్చేసి 0 నుంచి 9 వరకు ఉంటాయి. ప్లస్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా యాడ్ చేయండి. ఓకే. సో ఇవి పంచెస్. చిజల్ గుర్తుపెట్టుకోండి. అసలు చిజల్ ఎందుకు ఉపయోగపడుతుంది? చిప్పింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే మేజర్ పార్ట్స్ హెడ్, నెక్స్ట్ వచ్చేసి పాయింటర్, కటింగ్ ఎడ్జ్, బాడీ. దీంట్లో టైప్స్ ఇంపార్టెంట్. ఓకేనా? ఆ టైప్స్ చూద్దాం. ఆల్రెడీ క్వశ్చన్లో వచ్చాయి. ఫ్లాట్ చిజల్ ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫ్లాట్గా ఉంది కాబట్టి అది ఫ్లాట్ చిజల్. ఇక్కడ చూడండి కొంచెం ఫ్లాట్ లేదు, కొంచెం తక్కువ ఉంది. దాన్ని వచ్చేసి క్రాస్ కట్ చిజల్ అంటాం. క్రాస్ కట్ చిజల్ వచ్చేసి ఇట్లా ఛానల్స్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే డెప్త్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ రౌండ్ చిజల్. హాఫ్ రౌండ్ చిజల్ బాగా గమనించండి. ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇలా కర్వ్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని హాఫ్ రౌండ్ చిజల్ అంటాం. తర్వాత ఇది మనకి క్వశ్చన్ ఆల్రెడీ వచ్చేసింది. దీన్ని ఏమంటాం మీ అందరికి తెలుసు. మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పనిలే. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఈడ ఉంది, చదువుకోవచ్చు. నెక్స్ట్ దీని వచ్చేసి వెబ్ చిజల్ అంటాం. ఇట్లా హోల్స్ ఏంటి కదా, ఈ రెండింటిని కలపడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రేక్ యాంగిల్ ఉంది, క్లియరెన్స్ యాంగిల్ ఉంది. రేక్ యాంగిల్, క్లియరెన్స్ యాంగిల్ సింపుల్. ఇది చిజల్ కదా, చిజల్ యొక్క బాడీ. ఓకేనా? ఇదంతా కూడా బాడీ. ఇది వచ్చేసి టాప్, ఇది వచ్చేసి బాటమ్. ఒకటి టాప్ అనుకున్నాం, ఒకటి బాటమ్ అనుకున్నాం. రేక్ యాంగిల్ ఏంటంటే ఇది పాయింట్ కదా, ఈ పాయింట్ మనకి ఏదైతే ఇంపాక్ట్ ఉందో దాని నుంచి ఒక లైన్. ఓకే. సో రేక్ యాంగిల్ ఏంటి అంటే ఈ మన చిజల్ యొక్క టాప్ బాడీ ఉంటుంది కదా, బాడీ యొక్క టాప్, ఆ టాప్ నుంచి మన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ యొక్క ఇంపాక్ట్ లైన్ దాని వరకు ఉండేది వచ్చేసి రేక్ యాంగిల్ అవుతుంది. ఆ తర్వాత బాటమ్, ఈ సేమ్ చిజల్ యొక్క బాటమ్ బాడీ ఉంటుంది కదా, బాటమ్ బాడీ నుంచి ఇది ఏదైతే మనకి పాయింట్ ఉంటుందో దాని యొక్క యాక్సిస్ వరకు దాన్ని వచ్చేసి మనం క్లియరెన్స్ యాంగిల్ అంటాం. సో ఇది పరిస్థితి. తర్వాత ఈ టేబుల్ ఇక్కడ ఇచ్చారు. ఈ టేబుల్ నుంచి ఇంతవరకు అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో ఇచ్చేందుకు అవకాశాలు ఉండొచ్చునేమో, ప్రజెంట్కి అయితే లేవు. నెక్స్ట్ ఈ పీపీలో కూడా వస్తుంది. దీన్ని ఏమంటాం మెన్షన్ చేయండి కామెంట్స్ సెక్షన్లో. నెక్స్ట్ హ్యామర్. సో హ్యామర్ ఇది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఇది చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఈ పార్ట్ని పీన్ అంటాం. దీన్ని వచ్చేసి ఫేస్ అంటాం. ఫేస్కి ఆపోజిట్గా ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఆ హ్యామర్ హెడ్కి పేరు ఉంటుంది. ఇక్కడ రౌండ్గా ఉంది కాబట్టి దీన్ని బాల్ పీన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాస్ పిన్. క్రాస్ పిన్ ఎందుకు చెప్తున్నాడు, ఇక్కడ ఐ హోల్ ఈ విధంగా ఉంది అంటే మన హ్యామర్ యొక్క హ్యాండిల్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇది ఒక లైన్ కదా, ఈ విధంగా అనుకుందాం. క్రాస్ పిన్ ఇక్కడ చూడండి ఈ యాంగిల్ ఇలా ఉంది. సో ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. దీని మనం క్రాస్ అంటాం. ఓకేనా? సో ఇది పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ థింగ్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ ఇది హ్యామర్ యొక్క హ్యాండిల్ అనుకుంటే దీని యొక్క లైన్ చూడండి దీని విధంగా ఉంది. అంటే మనకి హ్యామర్ లైన్ హ్యాండిల్ ఈ విధంగా ఉంది, అట్ ద సేమ్ టైం దీని యొక్క ఇది కూడా ఈ విధంగా ఉంది, ప్యారల్గా ఉంది. దాన్ని స్ట్రైట్ పిన్ హ్యామర్ అంటాం. దీంట్లో ఉండే టైప్స్ పార్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు ఒకటి పార్ట్ చెప్పినాను కదా, అదే ఇది వెజ్. ఆ తర్వాత ఇవి దీంట్లో ఉండే టైప్స్ అండ్ ఎవ్రీథింగ్. మనకి ఎస్ మనకందరికీ ఇంపార్టెంట్ బాగా నచ్చే హ్యామర్ అన్నమాట, కేజీఎఫ్ హ్యామర్ వచ్చేసింది. దీని పేరు మనకు ఆల్రెడీ తెలుసు. దీని వచ్చేసి ఏమంటాం స్లెడ్జ్ హ్యామర్ అంటాం. స్లెడ్జ్ హ్యామర్. ఆ స్లెడ్జ్ హ్యామర్కి ఇంకో పేరు. దీని వచ్చేసి లైట్ డిమోషన్ వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోదాం.
మన కేజీఎఫ్ అంత గట్టిగా కొట్టకపోయినా మళ్ళీ కొన్నిటికి తట్టాలి లైట్‌గా. అట్లా తట్టడానికి హెల్ప్ అయ్యేదే మ్యాలెట్స్. ఆ మ్యాలెట్స్ వచ్చేసి దీంట్లో ఒకటే పిచ్చాడు. వుడెన్ మ్యాలెట్ ఇది చెక్కతో తయారైతదనమాట. దీన్ని వుడెన్ మ్యాలెట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇది గూడా చెక్కతోని తయారైతది. దీంట్లో ఉండే టైప్స్ 1, 2, 3 నెక్స్ట్ స్క్రూ డ్రైవర్. ఈ మ్యాలెట్‌లొచ్చేసి మనకి వుడెన్ మ్యాలెట్ ఉంది గదా! దీంతో పాటు ఇంకా కొన్నున్నాయి. ప్లాస్టిక్ మ్యాలెట్, రబ్బర్ మ్యాలెట్ ఇవన్నీ. అవి గూడా గుర్తుపెట్టుకోండి. అవన్నీ గూడా సాఫ్ట్‌గా టచ్ చేయడానికి హెల్ప్ అయిద్ది. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్స్. స్క్రూస్‌ని లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి హెల్ప్ అయితాయి. అంతే గదా! దీంట్లో టైప్స్ ఇచ్చాడు. ఇంకా దండిగున్నాయి. కిందకెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి మనకొచ్చేసి ఒక స్క్రూ డ్రైవర్ ఉంది. ఇక్కడొచ్చేసి ఇన్సులేటెడ్ షీట్. అంటే ఇదంతా ఇన్సులేటెడ్ షీట్ అనమాట. ఓకే. ఇట్లా ఇన్సులేటెడ్ షీట్ ఉందంటే దాన్ని మనం కరెంట్ తగలుకోకుండా ఉండడానికి అక్కడ ఇస్తాడు. ఎలక్ట్రీషియన్ స్క్రూ డ్రైవర్ అంటాం. తర్వాత దీనొచ్చేసి హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాడీకి చాలా చిన్నగా ఉంది. కాబట్టి దీన్నొచ్చేసి మనం స్టంపీ స్క్రూ డ్రైవర్ అంటాం. స్టంపీ ఇక్కడ పెట్టాడు. స్క్రూ డ్రైవర్‌లో కొంచెం విచిత్రంగా ఉంది. దీన్నొచ్చేసి ఆఫ్‌సెట్ స్క్రూ డ్రైవర్ అంటాం. తర్వాత ఈ విధంగా ఉంది. దీన్నొచ్చేసి రాచెట్ స్క్రూ డ్రైవర్ అంటాం. ఇది ఆఫ్‌సెట్ రాచెట్ స్క్రూ డ్రైవర్. దీంట్లో జస్ట్ మన పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లస్ షేప్‌లో ఉంది. మనంతా స్టార్ అంటాం. కానీ ఇక్కడ స్టార్ కాదు. దాన్ని ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ అనాలి. ఏమనాలి? ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్. ఓకే. నెక్స్ట్. ఇన్సులేషన్ సేమ్ థింగ్. ఎలక్ట్రీషియన్ స్క్రూ డ్రైవర్. ఇక్కడ మనకి స్క్రూ డ్రైవర్‌ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనేసి మెన్షన్ చేశాడు. ఓకేనా? అంటే మనకేదైతే స్లాట్ ఉంటుందో దానికంటే చిన్న సైజు స్క్రూ డ్రైవర్ ఉపయోగించకూడదు. అట్లనే మరి దాంట్లో పెద్దది కూడా ఉపయోగించకూడదు. దానికి ఎంతైతే కరెక్ట్‌గా సైజ్ ఉంటుందో ఆ సైజే ఉపయోగించాలి. తర్వాత నెక్స్ట్ అలెన్ కీస్. ఓకే. అలెన్ కీస్ యొక్క మెటీరియల్ అక్కడ క్వెషన్‌లో అడిగాడు కదా! ఇక్కడ ఇచ్చాడు. క్రోమ్ వెనాడియం స్టీల్. అందుకే ఈ టెక్స్ట్ బుక్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ షేప్ వచ్చేసి ఎల్ షేప్‌లో ఉంది కాబట్టి ఎల్ టైప్ అలెన్‌కి. తర్వాత షేప్ మనకి డిఫరెంట్‌గా ఉంటే ఆ షేప్ బట్టేసి మనకి పేరొస్తది. తర్వాత దీనికి ఒక పేరుంది. హెక్సాగాన్ హెడ్ సాకెట్ స్క్రూ అంటాం. ఓకే. దీని యొక్క క్రాస్ సెక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏంటంటే మనకి ఉంది కదా! ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్‌లో మనకి ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే. 1, 2, 3, 4, 5, 6. 6 భుజాలున్నాయి కాబట్టి దీన్ని హెక్సాగాన్ అంటాం. ఓకే. నెక్స్ట్ బెంచ్ వైస్. ఇదొచ్చేసి వర్క్ పీస్‌ని హోల్డ్ చేయడానికి హెల్ప్ అయితది. ఫస్ట్ లైన్ నుంచే మనకు క్వెషన్ ఫ్రేమ్ చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇది దేనితో తయారు చేశారు? ఈడ మెన్షన్ చేశాడు. కాస్ట్ ఐరన్. ఓకే. లేదంటే కాస్ట్ స్టీల్‌తో కూడా దీన్ని తయారు చేస్తారంట గుర్తుపెట్టుకోండి. హ్మ్. వన్స్ అగైన్ ఇది మన బెంచ్ వైస్. ఇది మన బెంచ్. ఓకేనా? ఇది మన టూల్. దీనిలో ఉండే పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో పాజ్ చేసేసి. నెక్స్ట్ వైస్‌లో ఉండే టైప్స్ సేమ్ ఇదే బెంచ్ వైస్. నెక్స్ట్ యువతల ఉంది. దీన్ని హ్యాండ్ వైస్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ ఉంది. దీన్నొచ్చేసి పిన్ వైస్ అంటాం. ఈడే ఉంది చూడండి పిన్ వైస్. ఓకే. ఇంగా తర్వాత నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే మన ఆల్రెడీ క్వెషన్‌లో గూడా వచ్చింది. మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఇది ఇంపార్టెంట్. ఓకే. ఇంపార్టెంట్ అని కాదు. అడిగితే గుర్తుపెట్టుకోండి. మేబీ అడిగితే ఇది ఇంతకు మించి ఎక్కువేమి అడగడు. నెక్స్ట్ క్లాంప్స్. ఓకే. సి క్లాంప్స్. దీన్ని సి క్లాంప్ అంటాం. ఎందుకంటే సి షేప్‌లో ఉంది కాబట్టి. కొన్నొచ్చేసి యూ షేప్‌లో ఉంటాయి. దాన్ని యూ క్లాంప్‌లు అంటాం. ఇదొచ్చేసి ఇట్లా డిఫరెంట్‌గా ఉంది గదా! దీనికి వచ్చేసి ఏమని పిలుస్తాం? టూల్ మేకర్ క్లాంప్ అంటాం. ఎక్కడ ఉంది టూల్ మేకర్ క్లాంప్? యెస్. టూల్ మేకర్ క్లాంప్ అంటాం. ఇది దీంట్లో ఉండే టైప్స్. ఇవి నథింగ్ బట్ క్లాంప్స్. అంటే మనకి క్లిప్‌ల్లాగా. మెటల్ పీసెస్‌ని వాటిని హోల్డ్ చేయడానికి ఉపయోగపడతదనమాట. ఇక్కడ ఉంది గదా! దీన్ని మనం ఇట్లా తిప్పుతాము. తిప్పినప్పుడు ఏమైపోతుంది అంటే ఇది ఇట్లా ముందుకొస్తుంది. ముందుకొచ్చినప్పుడు ఇక్కడ మనం ఏదైతే పెడతామో అది కంప్రెస్ అయిపోయి గట్టిగా పట్టుకుంటుంది. నెక్స్ట్ స్పానర్‌లు. స్పానర్ మనందరికి తెలుసు.
ఓకే, నట్లు బోల్ట్లు లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యిద్ది. దీంట్లో టైప్స్ చూద్దాం. ఇట్లా ఓపెన్‌గా ఉంది కాబట్టి దీన్ని మనం ఓపెన్ ఎండ్ స్పానర్ అంటాం. ఓకే. ఇట్లా ఓపెన్ ఎండ్ సింగిల్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇది సింగిల్ ఓపెన్ ఎండ్ స్పానర్. కొన్నిటికి వచ్చేసి ఇక్కడ కూడా ఓపెన్‌లో ఉంటుంది. దాన్ని డబుల్ ఓపెన్ ఎండెడ్ స్పానర్ అంటాం. డీఈ స్పానర్. దీన్ని రింగ్ స్పానర్ అంటాం. ఇందులో 2 రింగులున్నాయి. ఓకే. తర్వాత సేమ్ ఇది కూడా మన డీఈ స్పానర్ లేదా సింగిల్ ఓపెన్ ఎండ్ స్పానర్ దాన్ని బట్టి. యెస్. ఇది. దీన్ని అడ్జస్టబుల్ స్పానర్ అంటాం. ఓకే. ఈ అడ్జస్టబుల్ స్పానర్ ఏంటంటే ఇక్కడ మనకి నాబ్ ఉంది కదా! దీన్ని నాబ్ అంటాం. ఇది ఎప్పుడైతే రొటేట్ చేస్తామో, రొటేట్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఈ పార్ట్ ఓకే. ఈ పార్ట్ మనకి ఇటు గాని లేదా సారీ ఈ డైరెక్షన్‌లో గాని లేదంటే ఈ డైరెక్షన్‌లో గాని మూవ్ అవుతది. సో దట్ మనకి గ్యాప్ ఉంటుంది కదా! ఈ గ్యాప్ పెంచొచ్చు, తగ్గించొచ్చు. తగ్గించొచ్చు, పెంచొచ్చు. సో ఇది నెక్స్ట్ ఈ టూల్ మనకొచ్చింది. దీన్నొచ్చేసి హుక్ స్పానర్ అంటాం. నెక్స్ట్, నెక్స్ట్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్‌లో ఈ ఫిగర్ 12 గుర్తుపెట్టుకోండి. దీంట్లో డైరెక్ట్ మేబీ పెద్ద కష్టమేం కాదు. సింపుల్‌గా క్వెషన్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. పెద్ద కష్టపడాల్సిన పనిలే. మనం చేయాల్సిన పనంతా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి ఏవైతే ఉంటాయో దాన్ని గుర్తుపెట్టుకుంటే ఫినిష్. ఇక్కడ చూడండి. ఇక్కడేమో ఓపెన్ ఎండ్ ఉంది. ఇక్కడేమో రింగ్ ఉంది. ఓకేనా? ఇట్లా ఒక ఓపెన్ ఎండ్, ఒక రింగ్ ఇట్లా ఉంటే దాన్ని మనం వచ్చేసి కాంబినేషన్ స్పానర్ అంటాం. కాంబినేషన్ స్పానర్. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇవి సాకెట్స్. ఇది సాకెటే, ఇది సాకెటే. సాకెట్‌లో ఏంటంటే స్ట్రెయిట్‌గా ఉంటాయి కదా! వాటిని సాకెట్స్ అంటాం. ఇదొచ్చేసి స్వివెల్ సాకెట్. స్వివెల్ సాకెట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉంది కదా! ఇది ఇటు గాని టిల్ట్ అయితది. అట్లా ఇట్లా ఇట్లా షేక్ అయితూ ఉంటుంది. దీన్ని మనం స్పీడ్ హ్యాండిల్ అంటాం. నెక్స్ట్ ప్లయర్. ప్లయర్‌లో వచ్చేసి దీన్నేమంటాం? కటింగ్ ప్లేయర్ అంటామా? కాంబినేషన్ ప్లేయర్ అంటామా? కామెంట్‌లో మెన్షన్ చేయండి. అవసరం లేదులే. కాంబినేషన్ ప్లేయర్ అనే అంటాం. ఓకేనా? ఎందుకంటే ఇదొచ్చేసి ఫ్లాట్ గ్రిప్. ఇదొచ్చేసి షీట్స్‌ని పట్టుకోవడానికి. ఇట్లా కర్వ్‌లో ఉండేదొచ్చేసి పైప్స్‌ని పట్టుకోవడానికి. ఈ పార్ట్ మనకు కట్ చేయడానికి హెల్ప్ అయిద్ది. ఇది కూడా కట్ చేయడానికి హెల్ప్ అయిద్ది. నెక్స్ట్ ఇది రౌండ్ నోస్ ప్లై. ఓకేనా? రౌండ్‌గా ఉన్నాయి చూడండి. రౌండ్‌గా. సో, ఇది రౌండ్ నోస్ ప్లై. రౌండ్ నోస్ ప్లైర్‌కి, సర్కిల్ ప్లైర్‌కి చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇదొచ్చేసి మనకి ఫ్లాట్ నోస్ ప్లై. ఓకే. ఇక నెక్స్ట్ ఈ టూల్ ఓకే. ఈ టూల్ వచ్చేసి స్లిప్ జాయింట్ ప్లై. ఓకేనా? స్లిప్ జాయింట్ ప్లై. తర్వాత నెక్స్ట్ ఎండ్ కటింగ్ ప్లై. ఇది వచ్చింది మనకి క్వెషన్‌లో. తర్వాత మనకి సర్కిల్ ప్లైర్ ఇది కూడా వచ్చింది. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అనేసి. ఓకే. తర్వాత స్లిప్ జాయింట్ అండ్ మల్టీ గ్రిప్ ప్లైర్స్. ఇవి కటింగ్ ప్లైర్స్. ఓకే. ఈ 2 కూడా కటింగ్ ప్లైర్స్. ఇది లాకింగ్ ప్లై. జస్ట్ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ స్నిప్స్. స్నిప్స్ ఏంటంటే మనకి కత్తెర లాంటివన్నమాట. ఆ పేపర్‌ని కట్ చేసుకోవడానికి కత్తెర ఉంటాయి కదా! ఇట్లా ఆ షీట్ మెటల్‌ని కట్ చేసుకోవడానికి ఉపయోగించే కత్తెర. దానికి ఉన్న పేరు స్నిప్స్. ఇంతకు మించి ఇంకేంలా. ఇంకా కొంచెం పెద్ద పెద్ద మందంగా ఉంటాయి కదా! ఆటిని కట్ చేయనీకి ఉపయోగించేదాన్ని స్నిప్స్ కాదు. దాని పేరు మారుతది. దాన్నొచ్చేసి షియర్స్ అంటాం. ఓకే. దీంట్లో వచ్చేసి ఒకటి స్ట్రెయిట్‌గా ఉంటాయి. కొన్ని బెండ్ అయ్యి ఉంటాయి. స్ట్రెయిట్‌గా ఉంటే స్ట్రెయిట్ స్నిప్, బెండ్ అయ్యి ఉంటే బెండ్ స్నిప్. ఒకవేళ లెఫ్ట్ సైడ్ బెండ్ అయితే లెఫ్ట్ సైడ్ బెండ్ స్నిప్, రైట్ సైడ్ బెండ్ అయితే రైట్ సైడ్ బెండ్ స్నిప్. అంతకు మించి దీంట్లో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే. అసలు బెండ్ స్నిప్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది బెండ్ స్నిప్. ఓకేనా? ఈ ముక్కు ఇట్లా సైడ్‌కి విప్పింది. ఎందుకంటే షీట్ మెటల్ పైన ఇట్లా సర్కిల్ షేప్‌లో కట్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. నెక్స్ట్ రెంచెస్. మనకి ప్లైర్స్ అయిపోయినాయి కదా! ఆ తర్వాత రెంచెస్. రెంచెస్, ప్లైర్స్, స్పానర్స్. స్పానర్స్ తర్వాత రెంచెస్‌ని ఉపయోగిస్తాం. స్పానర్ నట్ అండ్ బోల్ట్‌ని లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యిద్ది. కొన్ని నట్స్ అండ్ బోల్ట్స్ చాలా గట్టిగా ఉంటాయి. అట్లాంటి గట్టిగా ఉన్నటువంటి వాటిని నార్మల్ స్పానర్స్‌తో తీసేకి కాదు. అక్కడ మనం ఈ రెంచెస్‌ని ఉపయోగించాలి. కొంతమంది వ్రెంచ్ అంటారు. ఇక్కడ డబ్ల్యూ సైలెంట్ బాబు. ఓకేనా? డబ్ల్యూ మనం పలకకూడదు. రెంచ్ అయితది. ఓకే. సో, ఇది పైప్ రెంచ్. వన్స్ అగైన్
మీ అందరికీ నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని పాస్ చేసేసి దీంట్లో ఉన్న పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇంతవరకు డైరెక్ట్ క్వెషన్ అయితే అడగలేదు. బట్ సేఫ్ సైడ్ గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. నెక్స్ట్ ఇవి టార్క్ రేంజ్. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా ఈ టేబుల్ అంతా కూడా టార్క్ రేంజెస్. టార్క్ రేంజ్ ఎక్కడ ఉపయోగపడుతుంది, దాని పర్పస్ ఒకసారి మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ పైప్ ఫ్లేరింగ్ టూల్. దీన్ని పైప్ ఫ్లేరింగ్ టూల్ అంటాం. ఇది వచ్చేసి మన జిఐ పైప్స్ ఉంటాయి కదా, ఫ్యూల్ని డెలివర్ చేయడానికి ఉపయోగించేవి డీజిల్ ఇంజిన్లు. ఆ పైప్స్ని ఒకవేళ కట్ అయిపోయి లేదా కొత్త పైప్ మనం ఇన్స్టాల్ చేయాలి అనుకోండి, ఆ పైప్ని ఎఫ్ఐపికి గట్టిగా ఫిక్స్ చేయాలి అంటే లాస్ట్లో ఎడ్జ్లో ఉన్నటువంటి పైప్ని కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ అవ్వాలి, ఎన్లార్జ్ అవ్వాలి. అలా ఎన్లార్జ్ చేయడానికి ఉపయోగించేదే ఈ టూల్, పైప్ ఫ్లేరింగ్ టూల్ అంటాం. దాంట్లో టైప్స్. ఆ తర్వాత ఇది దీని పైప్ కట్టర్ అంటాం. మరి దీన్ని ఏమంటాం? ఈ రెండు కూడా ఒకటే, సేమ్ టు సేమ్. ఓకేనా, పైప్ కట్టర్. తర్వాత పుల్లర్. ఈ పుల్లర్లు రెండు ఉంటాయి. ఓకేనా, ఒకటి పుల్లి పుల్లర్, ఇంకోటి వచ్చేసి బేరింగ్ పుల్లర్. లేదా ఇంకా ఏవైతే మనం పర్పస్ వాడతామో దాన్ని బట్టి ఈ పుల్లర్ల యొక్క టైప్స్ మారిపోతాయి. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ గేర్స్ రిమూవ్ చేసుకోవడానికి పుల్లీస్ని, ఫ్లాంజెస్ని, బుషెస్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అయ్యింది అంటాడు. ఇదే చూడండి పుల్లర్. పుల్లర్ యొక్క ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే కాదు, ఇంకా 7 కూడా ఉన్నాయి. సో దీంట్లో పార్ట్స్ చాలా ఈజీగా ఉన్నాయి, సింపుల్గా. ఓకేనా, సింపుల్ పార్ట్స్ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. దీని హ్యాండిల్ అంటాం ఎందుకంటే మనం చేతితో పట్టుకొని తిప్పుతాం కాబట్టి. ఇది స్పిండిల్ ఎందుకంటే తిరుగుతుంది కాబట్టి. ఇవి లెగ్స్ 1, 2 వెనకల ఉంది 3. ఈ లెగ్స్ ఏంటి, మనకి బేరింగ్ కావచ్చు, పుల్లి కావచ్చు, ఫ్లాంజ్ కావచ్చు, ఏదైతే మనం రిమూవ్ చేస్తామో దాన్ని పట్టుకుంటాయి. సేమ్ అక్కడ ఉండేది ఇక్కడ, ఇది అడ్వాన్స్. ఈ ఫిగర్ 4లో ఉంది కదా, ఇది కొంచెం అడ్వాన్స్ టైప్ అనమాట. గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. సో లెట్స్ కంటిన్యూ అగైన్. సో ఇదంతా కూడా పుల్లర్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అయినది మైక్రోమీటర్. ఓకే, సో ఈ మైక్రోమీటర్లో పార్ట్స్ అన్ని ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ పార్ట్స్ డిస్కస్ చేసినాం, అవే పార్ట్స్ మళ్ళీ వచ్చినాయి. యాన్విల్, ఇది కదలుకోకుండా ఒకే చోట ఉంటుంది. ఇది స్పిండిల్, ఈ నుంచి ఇటు వరకు ఉంది కదా, ఈ స్పిండిల్ మనం మూవ్ చేసినప్పుడు అంటే రొటేట్ చేసినప్పుడు కదులుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ దీని వచ్చేసి లాక్ అంటాం. తర్వాత ఈ యూ షేప్లో ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం ఫ్రేమ్ అంటాం. యూ షేప్ ఫ్రేమ్ ఉందనుకుంటే అది అవుట్ సైడ్ మైక్రోమీటర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఇది ఉందో దీన్ని స్లీవ్ లేదా బ్యారెల్ అంటాం. దానిపైన ఉన్నటువంటి స్కేల్ని స్లీవ్ స్కేల్ లేదా బ్యారెల్ స్కేల్ అంటాం. ఆ తర్వాత దీన్ని మనం థింబుల్ అంటాం. ఓకే, థింబుల్ పైన ఉన్నటువంటి ఈ స్కేల్ ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి థింబుల్ స్కేల్ అంటాం. ఇంకా లాస్ట్లో ఉంటుంది మనకి ర్యాచెట్. ఓకే, ఇది దీంట్లో ఉండే పార్ట్స్. దీని యొక్క లీస్ట్ కౌంట్ ఇంపార్టెంట్. లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 మిల్లీమీటర్. ఇది ఎలా అంటే పిచ్ ఆఫ్ ద స్క్రూ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ థింబుల్ స్కేల్ డివిజన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లీస్ట్ కౌంట్ విషయంలో థింబుల్ స్కేల్ డివిజన్స్ పైన ఒక 100 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ 100 పార్ట్స్ ఉంటాయి కదా, దీన్ని ఒకసారి రొటేట్ చేసినప్పుడు అంటే 0, 1, 2, 3 అట్లా అప్ టు 9, 10 + 1 అంటే మళ్ళీ 0 వచ్చేసి 100 అయిపోతుంది. 1 టైం రొటేట్ చేసినప్పుడు ఎంత దూరం వెళ్తుంది, దాన్ని మనం పిచ్ అంటాం. ఆ పిచ్ వచ్చేసి 1 మిల్లీమీటర్ ఉంటుంది. 1 / 100, 1 / 100 వచ్చేసి 0.01 మిల్లీమీటర్. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొన్నిట్లో వచ్చేసి 100 డివిజన్స్ ఉండవు, 50 ఉంటాయి. మరి అప్పుడు ఎట్లా? సేమ్ థింగ్. సో 50 డివిజన్స్ ఉంటాయి కదా, పైన వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే 0.5. ఓకే, అప్పుడు కూడా మనకి 0.01 మిల్లీమీటర్. ఇదే వచ్చేది ఆన్సర్. ఇది లీస్ట్ కౌంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏమంటాడంటే ఒక థింబుల్ స్కేల్ యొక్క డివిజన్ యొక్క డిస్టెన్స్ ఎంత, లెంత్ ఎంత అని అడుగుతాడు. నథింగ్ బట్ అది లీస్ట్ కౌంట్ అంతే, 0.01 మిల్లీమీటర్. ఓకేనా, సో అది పరిస్థితి. ఒకవేళ వాడు ఒక థింబుల్ స్కేల్ డివిజన్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అని అడిగినా
లీస్ట్ కౌంట్ ఎంత అని అడిగినా రెండు ఒకటే మైక్రోమీటర్లో అయితే 0.01 మిల్లీమీటర్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది పరిస్థితి, లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేశాడు. బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత నెసెసరీ కాదు. దీంతో ఏమేమి మెజర్ చేసుకోవచ్చు, ఎలా మెజర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎస్, ఇక్కడ ఇచ్చాడు చూడండి. దీని వచ్చేసి డెప్త్ మైక్రోమీటర్ అంట. వెయిట్ ఎ మినిట్, వెయిట్ ఎ సెకండ్. ఎస్, దీని గురించి మనకి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. సో మేబీ మన మెయిన్ ఎగ్జామ్లో ఒకవేళ సేమ్ ఇలాగే వస్తే డబుల్ హ్యాపీ, లేదంటే పాస్ చేయండి. వీడియోని ఇక్కడ పాస్ చేసి ఈ పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. లెట్స్ మూవ్ ఫర్దర్. డెప్త్ మైక్రోమీటర్ వచ్చేసి డెప్త్ని కొలవడానికి హెల్ప్ అయ్యింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ 1 ఇయర్ క్యాలిపర్ దగ్గరకు వచ్చినాం. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. ఇది వచ్చేసి లీస్ట్ కౌంట్ ఎలా వచ్చింది అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఓకేనా. ఇది వచ్చేసి 1 మిల్లీమీటర్ అనేది మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క వాల్యూ. ఇది వచ్చేసి 1 ఇయర్ స్కేల్ యొక్క 1 డివిజన్ వాల్యూ. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ పార్ట్ జరిగింది. అల్టిమేట్గా 0.02 మిల్లీమీటర్ వస్తుంది. ఇది లీస్ట్ కౌంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, లీస్ట్ కౌంట్ అండ్ ఎవ్రీథింగ్. లీస్ట్ కౌంట్ మనం చెప్పినాక సేమ్ 0.02 మిల్లీమీటర్ గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో పార్ట్స్ ఇంపార్టెంట్. సేమ్ థింగ్ ఇక్కడ పాస్ చేయండి. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని చూడండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం క్వశ్చన్లో. ఇక్కడ కూడా ఇంకోసారి చూడండి. మీరు అక్కడ చేసినాం కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేయట్లా. ఓకే. ఆ తర్వాత టెలిస్కోపిక్ గేజ్. ఈ టెలిస్కోపిక్ గేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇదే టెలిస్కోపిక్ గేజ్. ఓకే. కొంతమంది టీ గేజ్ అని కూడా అంటారు, బట్ అట్లా పిలవకూడదు. దీన్ని టెలిస్కోపిక్ గేజ్ అనే పిలవాలి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇది ఒక మన మెటల్ పీస్. ఓకే, ఇది ఒక మన మెటల్ పీస్. ఈ మెటల్ పీస్లో వీడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తున్నాడు. ఓకేనా. దీన్ని స్లాట్ అంటాం. ఆ స్లాట్ని మెజర్ చేయడానికి ఉపయోగపడేది టెలిస్కోపిక్ గేజ్. ఈ విషయం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బోర్డర్ గేజ్. బోర్డర్ గేజ్ గురించి మనకు ఆల్రెడీ ఆ టెస్ట్లోనే మనం ఈ పార్ట్స్ అన్నీ కూడా చూసినాం. సో వన్స్ అగైన్ పాస్ చేయండి. వీడియోని పాస్ చేసి ఈ పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డయల్ ఇండికేటర్. ఓకేనా. డయల్ ఇండికేటర్ కింద ఉంది. డయల్ ఇండికేటర్ లేదా డయల్ టెస్ట్ ఇండికేటర్ అంటాము. ఓకేనా. డయల్ టెస్ట్ ఇండికేటర్ అన్నా డయల్ ఇండికేటర్ అన్నా రెండు ఒకటే. ప్లంజర్ టైప్, లీవర్ టైప్, 2 టైప్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫిగర్ 2 సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు. మనం ఒకసారి ఇది ఫిగర్ 2. ఓకేనా. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఈ ఫిగర్ 2లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మనకి ఇందాకే 2-3 క్వశ్చన్లు వచ్చినాయి కదా. దీని నుంచి కూడా వచ్చినాయి. ఫిగర్ 3 దీని నుంచి కూడా మనకు వచ్చినాయి. ఓకేనా. ఇది వచ్చేసి క్లాంప్ అన్నాడు. తర్వాత దీని బాడీ అంటున్నాడు. ఓకే, దీని స్టైలస్ అంటున్నాడు. ఇది రొటేటింగ్. ఇది మనకి ఇది ఇట్లా కాంటే ఇట్లా తిప్పుకోవచ్చు, ఇట్లా కాంటే ఇట్లా కూడా తిప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రైట్ ఎడ్జ్. ఈ స్ట్రైట్ ఎడ్జ్ వచ్చేసి వార్పేజ్ చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వార్పేజ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఉండే బెండ్ అంటే స్ట్రైట్గా ఉండాలన్నా ఆ బెండ్ అయిపోతూ ఉంటుంది. ఆ బెండ్నే మనం వార్పేజ్ అంటాం. ఆ వార్పేజ్ చెక్ చేయడానికి ఉపయోగపడే స్ట్రైట్ ఎడ్జ్ వచ్చేసి ఈ టైప్లో ఉంటాయి. ఇంకా చాలా టైప్లో ఉంటాయి. ఓకేనా. దీని వచ్చేసి ఎలా మెజర్ చేయాలనేసి ఈ డ్రాయింగ్లో మనకి క్లియర్గా నీట్గా మెన్షన్ చేశాడు. ఓకే, ఇది స్ట్రైట్ ఎడ్జ్. ఓకేనా. ఈ విధంగా ఉంది కదా, టైప్స్ ఉంటాయి. ఇది మన మెటల్ పీస్ ఏదైతే మనం వార్పేజ్ చెక్ చేస్తున్నాం అది. దీని ఫీలర్ గేజ్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఫీలర్ గేజ్ క్లియరెన్స్ని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అట్లా మాటలు మనకి ఫీలర్ గేజ్ వచ్చింది. దీన్నే ఫీలర్ గేజ్ అంటాం. క్లియరెన్స్ని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియరెన్స్ అంటే 2 మేటింగ్ పార్ట్స్ మధ్య ఉన్నటువంటి చిన్న గ్యాప్.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫిగర్ 4 వైర్ గేజ్ లేదా స్పార్క్ ప్లగ్ గేజ్ అంటాం. స్పార్క్ ప్లగ్‌లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్స్ మధ్య గ్యాప్‌ని చెక్ చేయడానికి హెల్ప్ అయిద్ది. గ్యాప్ అనకూడదు, క్లియరెన్స్. నెక్స్ట్ వాక్యూమ్ గేజ్ గురించి మనకు క్వెషన్‌లో వచ్చేసింది. వాక్యూమ్ గేజ్ ఎందుకు ఏం లీకేజ్ చేయడానికి హెల్ప్ అవుద్ది? ఏ లీకేజ్ ఆల్రెడీ మన క్వెషన్‌లో వచ్చింది. సో, నో నీడ్ టు డిస్కస్. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఇంటేక్ మ్యానిఫోల్డ్‌లో ఉండే లీకేజ్‌ని మెజర్ చేయడానికి వాక్యూమ్ గేజ్ హెల్ప్ అయిద్ది. టైర్ ప్రెషర్ గేజ్ మనం ఇంగా చెప్పాల్సిన పనే లేదు. బట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే టైర్ ప్రెషర్ ఎప్పుడు చెక్ చేసుకోకూడదు. కొన్ని కొన్ని టైమ్స్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని టైమ్‌లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోకూడదు. ఎప్పుడైతే చెక్ చేసుకోకూడదో అది ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడంటే మనకి బాగా ఎంతో దూరం పోయినాం గంటలు గంటలు బాగా వేడెక్కింటుంది. ఆ టైంలో చెక్ చేసుకోకూడదు. ఎందుకంటే సరైన కొలతలు ఇవ్వదు. ప్రెషర్ ఎప్పుడు ఎక్కువనే చూపిస్తది. అందుకే రేస్ బైక్‌లు ఉంటాయి కదా! దాంట్లో ప్రెషర్ తక్కువ పెడతారు. సో దట్ అవి ఫాస్ట్ తిరుగుతాయి కదా! తిరిగినప్పుడు ఆ వేడికి లోపల ఉన్నటువంటి గ్యాస్ ఎక్స్‌పాండ్ అయిపోయి కావాల్సినంత ప్రెషర్ ఆటోమేటిక్‌గా వస్తది. మళ్ళీ కొంతమంది అనొచ్చు నైట్రోజన్ కదా మనం వేసేది అనేసి. మన గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండేది. సో దట్ మన ఎంటైర్ డిస్కషన్ ఈజ్ ఓవర్ ఐ థింక్. సో ఇది పరిస్థితి. తర్వాత దాంతో పాటు నేను ఈ వీడియో మధ్యలో అక్కడక్కడ కామెంట్స్‌లో మెన్షన్ చేయండి అని చెప్పినా కదా! మర్చిపోకుండా అవన్నీ కూడా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఆ టైంలోనే. ఓకే. తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నచ్చకపోతే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఏం నచ్చలేదో. సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ 3తో కలుద్దాం.